ప్రభు యేసు నామములో మీ అందరికీ శుభాలను తెలియజేస్తూ ఉన్నాను. మంచి దేవుడు, మన దేవుడు, మనల్ని రక్షణలోనికి నడిపించినటువంటి వాడు, తన బిడ్డలుగా తన కుటుంబముగా లెక్కించి ఆదరించేటువంటి వాడు. కాబట్టి అటు దేవునికి ఎప్పుడూ కూడా ఘనత, మహిమ, ప్రభావములు చెల్లిస్తూ ఉండాలి. ఆల్రెడీ నువ్వు చెల్లించినా చెల్లించకపోయినా అవి కలిగి ఉన్న దేవుడు. ఆల్రెడీ ఉన్నాయి, నువ్వు చెప్తే ఇంకొంచెం సంతోషము దేవునికి కదా. మనకున్నది ఇంకా ఎవరైనా పొగిడారు, మనకు చెప్పారు అంటే ఇంకొంచెం సంతోషపడతాం, ఇంకా బాగా ఆనందంగా గడపటానికి మనము ప్రయత్నం చేస్తూ ఉంటాం. మంచిది. కాబట్టి దేవుడు మహిమ నొందును గాక. మనము ఆదివారం నాడు అద్భుతాల గురించినటువంటి మాటలు మనం మాట్లాడుకున్నాం. మరి 4 రకాలుగా కొన్ని విషయాలను నేను మీకు నోటీస్కి తీసుకొచ్చాను, మీ ఎదుట ఉంచాను. మొట్టమొదటిది అనారోగ్య సమస్యలు, అస్వస్థతలు కలిగినప్పుడు దేవుడు అద్భుతాల ద్వారా చేసి స్వస్థతలను ఇచ్చినట్టుగా చూస్తూ ఉన్నాం. వీటిల్లోనే బి పార్ట్, రెండవ భాగంగా ఒక దురాత్మ శక్తి కానీ, దయాము కానీ, ఇంకేదన్నా కానీ పట్టి పీడించినప్పుడు మనము అనారోగ్య సమస్యల పాలు కావటం. అందుకే అప్పుడు మనం ఎంతమంది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినా, ఎన్ని చెకప్లు చేయించుకున్నా ఏమీ లేదు, ఏమీ లేదు, ఏమీ లేదు అనేటువంటి మాటలు మనం వింటూ ఉంటాం. రిపోర్ట్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి అనేటువంటి మాటలు మనం వింటూ ఉంటాం. మరి అటువంటి పరిస్థితుల్లో మనం చూస్తే దేవుడు చేసినటువంటి అనేక అద్భుతాలలో దాదాపు 1/3, 1కి 3 భాగాల్లో 1 భాగం, అంటే 100కి 33% అనుకున్నాం. దయ్యములను వెళ్ళగొట్టడం ద్వారా స్వస్థపరిచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అది చూసాం. రెండవది అద్భుతాలలో, అంటే మూడవదిగా తీసుకుంటే అనారోగ్య సమస్యల్లో 2 అయిపోతే దురాత్మల వల్ల అనేది కూడా. మూడవది ఏమిటంటే ప్రకృతి సంబంధంగా, అంటే సముద్రాన్ని గద్దించాడు, వాటిని నిమ్మలపరిచినాడు అనేది చూసాం. నీటి మీద నడిచాడు, అద్భుతం చూపించాడు దేవుడు. ఇలాంటివి కొన్ని ఉన్నాయి, వాటిని కూడా నేను మీకు జ్ఞాపకం చేశాను. కాబట్టి అద్భుతాలను మనం అంటే మనకు రావాలి, మనకు కావాలంటే ఎలా ఉంటే బాగుంటుంది, ఏం చేస్తే బాగుంటుంది అనేటువంటి మాటలు కొన్ని జ్ఞాపకం చేశాను నేను మీకు. అద్భుతాలు మన జీవితాల్లో కూడా జరుగుతాయి, జరిగిస్తాడు దేవుడు. కానీ ఊరికే కాదు, ఒక స్థితి ఉంటుంది. చిన్న జ్వరం పోయింది అనేదానికి ఒక లెవెల్ సరిపోతుంది విశ్వాసం. కుష్టు పోయింది అనడానికో, లేకపోతే ఇంకేదో పోయింది అనడానికో, క్యాన్సర్ పోయింది అనడానికో ఆ విశ్వాసపు పరిమాణం లెవెల్ వేరే ఉండాలి, ఉండి తీరాలి. అన్నిటికీ ఒకటే మందు పనికి రాదు కదా. అన్ని జ్వరాలే అయినా అన్నిటికీ క్రోసినే పనిచేయదు కదా. డెంగ్యూ ఫీవర్ అంటే అది వేరు, మలేరియా అంటే అది వేరు, టైఫాయిడ్ అంటే అది వేరు, మామూలు జ్వరం అంటే మామూలు జ్వరం. కొంతమంది మామూలు జ్వరం అంటే ఏమి వేసుకోరు కూడా కదా, ఏదో పథ్యం ఉంటారు, కాస్త కషాయం తాగుతారు, సెట్ అయిపోతూ ఉంటారు. కాబట్టి అన్నిటికీ అదే మందు కూడా పనిచేయదు. కాబట్టి విశ్వాస పరిమాణము చొప్పున అనే మాట కూడా మనం అక్కడక్కడ వింటూ ఉంటాం. ఇక చివరి అద్భుతమైనటువంటి అద్భుతం ఏంటంటే చనిపోయిన వారు లేపబడ్డం అనేది కూడా ఒక అద్భుతము అనేటువంటి మాట నేను మీకు జ్ఞాపకం చేసినాను. ఇప్పుడు మనం గమనిస్తే వీటన్నిటిని నేను మీకు జ్ఞాపకం చేసిన తర్వాత మనం అన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. పైవి అన్నీ కూడా మనం ఈ రోజుల్లో చాలా తక్కువ చూస్తూ ఉంటాం. అక్కడ ఇక్కడ కొన్ని వీడియోస్లో చూస్తూ ఉంటాం. ఏది నిజమో ఏది అబద్ధం అని డైలమాలో పడిపోతుంటాం, సందేహిస్తూ ఉంటాం. ఏదేమైనా అది వేరే విషయం. అయితే మామూలుగా స్వస్థతలు, మామూలుగా విడుదలలు, మామూలుగా జరిగేటివి మనం లోకరీతిగా ప్రతి సంఘాల్లో కూడా అక్కడక్కడ మనం అడపా చూస్తూనే ఉంటాం. ఏదేమైనప్పటికీ కూడా మనం వీటిల్లో, ఈ స్వస్థతలు అనే వాటిల్లో ఈ రోజుల్లో చాలా ఆశపడుతూ ఉన్నాం. ఏ ఒక్కరికి చూసినా ఏదో ఒకటి ఉంటుంది కాబట్టి వాళ్ళు దాని నుంచి విడుదల పొందుకోవాలనుకుంటారు. ఆ స్వస్థత కావాలి, ఆ ఆరోగ్యం కావాలి, ఆ ఆనందం కావాలి. ఏందన్నా ఇది, నేను నిన్న చెప్పాను చూడండి, ఫాదర్స్ డే రోజు తల్లిని తండ్రిని సన్మానించుము, నీవు వెళ్ళి దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు వగుదు అనే దీవెన ఉన్నది, ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞగా ఉన్నది. అయితే మనం తల్లిని తండ్రిని సన్మానించేసి దీర్ఘాయుష్మంతుడు అనుకుంటూ, ఆ దీర్ఘాయుష్మంతుడు అంటే ఒక 150 సంవత్సరాలు 200 సంవత్సరాలు తుమ్ముతూ దగ్గుతూ గజ్జి జిల్లా వచ్చినప్పుడు గీక్కుంటూ, ఇంకా ఏవైనా వచ్చినప్పుడు ఏదైనా చేసుకుంటూ, అది కాదు కదా. ఆరోగ్యంగా బ్రతకాలి, మంచిగా ఎట్లుండాలంటే ఇంత ఫుల్ స్ట్రెంగ్త్తో ఉండాలి కదా. ఒక దగ్గు రాకూడదు, ఒక తుమ్ము రాకూడదు, ఎట్లుండాలంటే అట్లుండాలి. 100 సంవత్సరాలు అలాగే బతకాలి కదా. మోషే చనిపోయేటప్పుడు ఒక మాట మనం చూస్తాం కదా, ఆయన కంటి చూపు మందగించలేదని ఉంటుంది. మనం ఈ రోజుల్లో సన్న పోరగాడు ఉంటాడు, వాడు ఇంతలా అద్దాలు పెట్టుకుంటాడు కదా. మీరు గమనించలేదు, నేను అప్పుడప్పుడు ఎవరింటికన్నా వెళ్ళి ప్రార్థన అంటే ఇంత పోరగాన్ని తెచ్చి నిలబెడతారు. వాడిని అనుకుంటాను సరిగ్గా తినటం లేదు, లేకపోతే సరిగా వాడు ఉండట్లేదు, అల్లరి చేస్తున్నాడు అంటే నేను చెప్తుంటే అల్లరి చేయనియండి, సన్నపిల్లలే కదా, మేము ఇట్లా వెంచగా తెడిపోయినాం, మీరు బాగా వెంచాలంటే అల్లరి చేయనియాలే పిల్లల్ని అంటూ ఉంటారు. తీరా చూస్తే వాళ్ళు ఏం చెప్తారంటే అదేం కాదన్నా, వీడికి షుగర్ వచ్చిందంట, బాధ అనిపిస్తుంది. ఓకే, అది హెరిడిటరీ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. అంత పసిపిల్లలు షుగర్తో బాధపడుతున్నారు అంటే కొంచెం బాధ అనిపిస్తుంది. సో ఇవన్నీ చూస్తున్నప్పుడు నిజంగానే కావాలి స్వస్థతలు, నేను అనుమానం ఏం లేదు.
అయితే వాటిల్లో లోకపరమైనటువంటి విషయాల్లో మనం ప్రార్థిస్తూ ఉంటాం. ఇప్పుడే చెప్పాను, సంఘ ప్రార్థన బలమైనది. ఏదో నేను ఇంట్లో చేసుకుంటున్నాను, కాపరికి చెప్పాను కాదు, సంఘంతో కలుస్తుండాలి, విశ్వాసంతో కలుస్తుండాలి కదా. నువ్వు వస్తే ఎంత, నువ్వు రాకపోతే ఎంత అనుకునే పరిస్థితుల్లో నువ్వు ఉంటే నువ్వు రావడం దండగా. ఎప్పుడైనా కానీ వచ్చినప్పుడు ప్రార్థించమని అడిగినప్పుడు నలుగురు కలిసి ప్రార్థించే స్థితి వస్తే ఓకే. నేనంటాను మళ్ళీ పరిశుద్ధుల ప్రార్థన బహు బలం కలదే. ఇష్టారాజ్యంగా ఎవరంటే వాడు ప్రార్థించాడు. నేనైతే మరీ రోడ్డు మీద పోయేటోళ్ళకంటే నీతో పాటు కూర్చొని ప్రతి ఆదివారం ప్రార్థనలో పాల్గొనే విశ్వాసి గొప్పనే కదా, పర్వాలేదు కదా. మనం ఏంటంటే కాసింత పాస్టర్ అనగా అన్నా లేకపోతే ఇంకొకటి అనగానే మనం రోడ్డు మీద పోయేటోళ్ళకి కూడా మనం పరిచయం లేకుండా కూడా అన్ని లూపోల్స్ అన్నీ చెప్తుంటాం. అవి బలహీనతలన్నీ చెప్పుకోవడం వల్ల వాళ్ళు ఎత్తునెక్కుతూ ఉంటారు కొన్నిసార్లు. అలా కాకుండా తోటి విశ్వాసికి చెప్పుకొని ప్రార్థించమనడంలో తప్పలేదు కాబట్టి అవి మనం చేస్తూ ఉంటాం. అయితే నేననేది ఏంటంటే ఇక్కడ ఈరోజు నేను కొన్ని అంశాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. అయితే నేను వాటికి లోతుకు వెళ్ళి అవి ఉన్నాయా లేదా అంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ దురాత్మలు అనే విషయాలు లేదా దయ్యాలు అనేటువంటి విషయాలను తీసుకొని వచ్చాను అనుకోండి. వాటిని వల్ల అనారోగ్య పాలైనటువంటి వాళ్ళు ఉన్నారు, అస్వస్థల పాలైనటువంటి వాళ్ళు ఉన్నారు. దేవుడు వాటిని వెళ్ళగొట్టినప్పుడు మూగా చెవిటి దయ్యం పట్టినటువంటి వాడు పిల్లాడు ఏ విధమైనటువంటి అనారోగ్యం లేదు వాడు, కానీ వాడు మాట్లాడలేడు, వాడు వినలేడు. ఎప్పుడైతే దేవుడు ఆ దురాత్మను లేదా ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టాడో ఆ మూగా చెవిటి దయ్యం వెళ్ళిపోగానే వాడు మాట్లాడసాగాడు, వాడు వినసాగాడు. ఇది మన వాక్యంలో చూస్తున్నాం. అట్లాగే ఒక మూర్ఛ రోగి ఉన్నాడు. వాడు మూర్ఛ వచ్చి పడేవాడు, నిప్పుల్లో పడేవాడు, నీటిలో పడేవాడు. వానికి ప్రాణహాని ఉన్నది అనేటువంటి విషయంలో బాధ ఎక్కువైపోయి వాళ్ళు తీసుకుని వచ్చినప్పుడు దేవుడు ప్రార్థించినప్పుడు వాడు స్వస్థత పొందుకున్నట్టుగా చూస్తూ ఉన్నాం, ఆ దురాత్మ వెళ్ళిపోయినప్పుడు. అయితే దురాత్మలు, అపవిత్రాత్మలు రెండు రకాలు, మళ్ళీ ఇంకా చాలా రకాలు ఉన్నాయేమో నేను తర్వాత చెప్తుంది. పెద్ద టాపిక్, అంత అవసరం లేదు మీ జ్ఞానానికి, నేను చెప్పేదానికి అంత అవసరం లేదు. కానీ మీరు సక్రమంగా చర్చికి వచ్చి సంఘంలో ప్రార్థించుకోవాలి, అనుదిన ప్రార్థనలో పాల్గొనాలి, విశ్వాసాన్ని పెంచుకోవాలి, దేవుడితో ఇంకా బలమైనటువంటి గట్టి సంబంధాన్ని ఏర్పాటు చేసుకోవాలి. మీరు ఎప్పటికైనా సరే మేము గట్టి విశ్వాసము పరలోక రాజ్యంలోనికి వెళ్తాం, ప్రభుత్వం కూడా ఉంచామన్నటువంటి మంచి బలమైనటువంటి నమ్మకం మీలో పెరగాలన్నదే ఉద్దేశం తప్ప ఇక ఏ విధమైనటువంటిది కూడా నాకు ఆలోచన లేదు. అయినప్పటికీ కూడా మనం అనేక చోట్ల చూస్తూ ఉంటాం, వింటూ ఉంటాం. కాబట్టి వీటిని మనం ఫేస్ చేస్తూ ఉంటాం, స్వతహాగా కూడా మనం ఫేస్ చేస్తూ ఉంటాం. కాబట్టి కొన్ని మాటలు వీటి గురించి మాట్లాడితే బాగుంటుంది అనేది నా ఆలోచన. అంతేకాదు ఆ చిన్న చిన్న వాటిని చూసినప్పుడు జ్వరము వాటిని పట్టి ఉన్నాయి. అప్పుడు ఏమన్నాడు? జ్వరాన్ని గద్దించినాడు దేవుడు. వాడిని ఏమనలా. పేతురుతో జ్వరంతో ఉన్నప్పుడు వారు చెప్పారు, జ్వరంతో ఉన్నాయా, ఈమె ఇంటికి పోతున్నాం, ఈమె టీ ఏదో కాఫీ ఏదో ఎందుకు పోండి వీళ్ళ ఇంటికి అన్నారు. అంటే ఏమన్నాడు దేవుడు? పదం పైన అన్నాడు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ సిచ్యువేషన్ చెప్పిన తర్వాత ఏం చేశారు యేసుప్రభుల వారు? ఆమెను ముట్టి జ్వరాన్ని గద్దించినాడు. పట్టి ప్రాలుతున్నట్టు జ్వరాన్ని చల్ అన్నాడు. అంతే, బస్ కథం. ఆమె లేచింది, యాక్టివ్గా వాళ్ళందరికీ ఛాయ్ పెట్టింది, మురుకులు ఇచ్చింది, అన్నీ మనం చూస్తూ ఉన్నాం. ఇంత సంతోషంగా సపర్యలు చేసాను, ఉపచారము చేయసాగను అనేది మాట మనం చూస్తున్నాం. కాబట్టి మనలో ఉన్నారు స్వస్థత రాగానే మళ్ళీ కనిపించరు, మళ్ళీ సంఘానికి రారు, కాపరికి చెప్పరు, అసలు ఏం జరిగిందో కూడా చెప్పరు అన్నమాట. కాబట్టి ఇవన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ పోయిందంటేనే పోయినట్టు కాదు, ఎందుకు పోయి వస్తూ ఉన్నాయి, ఎందుకు పోతూ ఉన్నాయి, ఎందుకు పోయి వస్తూ ఉన్నాయి, ఎందుకు పర్మనెంట్గా పోవట్లేదు, ఇవన్నీ కూడా మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఇవన్నీ కూడా మనం గమనిస్తూ ఉంటాం. మనం చూస్తే కన్నా అపవాదిని ఎదిరించడి, మరి యాకోబు 4:7 చెప్తాడు, అపవాదిని ఎదిరించడి అప్పుడు వాడు మీ యొద్ద నుంచి పారిపోను. అంటే ఒక మనిషిలాగా కూడా, ఒక ఆకారంలాగా కూడా మనం చూస్తూ ఉన్నాం కదా. మనం ఎదిరించాలి, ఒక ఆత్మరూపంలో కూడా పరిశుద్ధాత్మ శక్తి చేత ఎదిరించాలి. అప్పుడు వాడు మన జోలికి రాడు అనేటువంటి అంశాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజుల్లో అనేక చోట్ల ఇది ఒక బలహీనత అయిపోయింది. దీని అడ్డం పెట్టుకొని అనేక రీతులుగా జనాలను పాడు చేసేసి, బుర్రలు తినేసేసి, భయాందోళనలతో నింపేసేసి అవసరాలకు వాడుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు కదా. తెల్లకొడి గోయాలి, నల్లకొడి గోయాలి, తులం బంగారం పెట్టాలి కదా. ఇటువంటి చేసే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఏమీ లేవు. క్రైస్తవ్యంలో చాలా సింపుల్ మెథడ్ ఏంటంటే నమ్ము, విశ్వసించు, గట్టి విశ్వాసంతో ప్రార్థన చేయి, నీకు అంతా మేలే జరుగుద్ది పో, అంతే. అంతే, ఇంకేం లేదు దీంట్లో. కాబట్టి వీటిని మనం గమనించుకుంటే మంచిది అనేది ఒక ఆలోచన. ఇటువంటివి చాలా వాక్యాలు ఉన్నాయి, అన్నిటి గురించి మనం వెళ్ళలేం. ఏదేమైనప్పటికీ కూడా యేసు ప్రభుల వారు మరి ఇటువంటివి చేసినప్పుడు మనం అనేక రీతిలుగా అవతల వాళ్ళు స్వస్థత పడాలనేది అప్పుడు చూస్తున్నాం, ఇప్పుడు కూడా సంఘాలలో మనం చూస్తూనే ఉన్నాం. అంటే మరి ఇలా అనగానే పడిపోవడాలు, అలాగానే వాటి గురించి నాకు తెలియదు, నాకు వాటి గురించినటువంటి అవగాహన లేదు. కాబట్టి ఎప్పుడైతే ఎవరైనా చికటి ప్రభావాలతో ఉంటే వాళ్ళు కొంచెం ఎఫెక్ట్ అవుతారు అనేది మాత్రం కొంత అవగాహన ఉన్నది, ఎందుకంటే చూస్తుంటాం ప్రాక్టికల్గా. కాబట్టి అందరూ ఎందుకు పడరు నాకు తెలియదు, అందరూ ఎందుకు లేచి గెంతులు వేసి అల్లరి చేయరు నాకు తెలియదు. కాబట్టి ఎక్కడో చేస్తుంటే అవి వాళ్ళకి సంతోషం, మనకు తెలియదు దాని గురించి.
కొత్తలో పోయేవాడిని కానీ ఇప్పుడు పోవట్లేదు నేను అటువంటి సంఘాలకు కానీ అటువంటి పరిస్థితులకు కానీ. ఏదేమైనా కూడా ఎవరిని అనడానికి మనకు అర్హత లేదు, అది జ్ఞాపకం పెట్టుకోవాలి. మనమందరం కూడా మొదట వాక్యం చదువుకున్నట్టుగా ఐక్యతతో సహోదరులు ఐక్యత కలిగి ఉండాలి. ఈ ఐక్యత లేకపోవడానికి ఇవే చిల్లర కారణాలు ఉండవచ్చు, వాటన్నిటి గురించి మాట్లాడడానికి కాదు కానీ మనం గమనించుకోవాలి. అయితే ఈ దురాత్మ శక్తులు, దుష్ట ఆత్మలు, అపవిత్రాత్మలు అనేటువంటి అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు అవి వెళ్ళిపోవాలి. నిజానికి ఈ రోజుల్లో మనం గమనిస్తున్నాం, మెంటల్ కండిషన్ సరిగా లేనప్పుడు లేదా ఇటువంటి దురాత్మలు పట్టినప్పుడు ఆల్మోస్ట్ అన్నీ కూడా సేమ్ టు సేమ్ ఉంటాయి కదా. వాళ్ళు ఎగురుతారు, వీళ్ళు ఎగురుతారు, వాళ్ళు ఊస్తారు, వీళ్ళు ఊస్తారు, వాళ్ళు కొడతారు, వీళ్ళు కొడతారు. ఏంటంటే ఇది దయ్యం పట్టిందా లేకపోతే పిచ్చి పట్టిందా, రెండిట్లో మనకు తెలియదు. అందుకని మనం కొన్ని గమనించుకోవాలి. మనం ఎప్పుడు కూడా ఏదైనా మన దగ్గరికి వచ్చినప్పుడు మనం చాలా వరకు గమనించేది అంటే, ఒక చదువుకున్న బిడ్డగా నేను ప్రతిదీ కూడా ఇది దురాత్మ ప్రభావం అని చెప్పను. ఉన్నాయా లేదంటే మనం బైబిల్ నమ్ముతాం, బైబిల్ అది ఉంది కాబట్టి ఉన్నాయని నమ్ముతాను, అంతవరకే. అవి ఎంతవరకు ఉన్నాయి ఏమిటి, అవి అందరినీ పడతాయా? మరి మన వాళ్ళే కొంతమంది అంటుంటారు, వీళ్ళందరూ చదువుకున్న వాళ్ళకు పల్లెటూరు వాళ్ళకి దేయాలు పడతాయి, బాబా చదువుకున్న వాళ్ళకి డబ్బున్న వాళ్ళకి దేయాలు పట్టవని కొంతమంది రీల్స్లో పెడుతుంటే కూడా నేను చూశాను. మరి ఎందుకంటే నాకు తెలియదు, వాళ్ళలో కూడా ఉన్నాయేమో, అవి బయటికి రావట్లేదేమో, వాళ్ళలో ఉన్నాయి కొంచెం డిఫరెంట్ ఏమో, డిగ్నిఫైడ్ ఏమో అని అనుకుంటాను నేను. ఎందుకంటే లేవు అనడానికి లేదు కదా. బైబిల్ నమ్మినప్పుడు, బైబిల్లో ఉన్నాయని చెప్పినప్పుడు లేవని కాపరి ఎందుకు చెప్తాడు? ఏం పని ఉంది? అటు జోలికి పోకుండా అసలు ఆ టాపికే తీసుకోడు. వద్దు అని ఏదో జనరల్ మాటలు మాట్లాడి మీరు దీవించబడతారు కాక, మీరు విశ్వాసాలు ఎదురు కాక అంటారు, పోతాడు. అయిపోయి టాప్ సీక్రెట్లు లోపలికి వెళ్ళి వాటిని సరిగా వివరించలేని పరిస్థితుల్లోకి వస్తే దండగ కదా, ఆ టాపిక్ పట్టుకోవడమే దండగ కదా. కాబట్టి వీటిని గమనించుకునేటువంటి పరిస్థితి మనం కలిగి ఉండాలి. కాబట్టి నా వరకు నేను సైకలాజికల్, సైక్రియాటిక్ అండ్ స్పిరిచువల్గా 3 భాగాలుగా నేను డివైడ్ చేసుకుంటాను వాటిని. అటువంటి సమస్యలు నా దగ్గరికి వచ్చినప్పుడు ఫిజికల్ అంటే సైక్రియాటిక్ అండ్ డెమోనిక్ ప్రాబ్లమ్స్గా మనం వాటిని విడిగొట్టుకోవచ్చు. అంటే ఇది మనోరోగమా లేదా దయ్యం పడితే వచ్చినటువంటి రోగమా అనేది మనం డివైడ్ చేసుకోవాలి. ఎందుకంటే లక్షణాలు ఆల్మోస్ట్ ఆల్ సేమ్ ఉంటాయి. నాతో పాటు కొంతమంది తిరిగారు కదా అప్పుడప్పుడు కొత్తలు, ఇప్పుడంటే మనం పోవట్లేదు కానీ వాళ్ళకి తెలిసి ఉంటుంది ఆ లక్షణాలు ఏంటి, ఆ పరిస్థితి ఏంటి అనేది మనం చూస్తూ ఉంటాం. కాబట్టి మానసిక అనారోగ్యం అయినప్పుడు దాన్ని టాబ్లెట్స్ వాడాల్సి ఉంటుంది. కొంత మనం కూడా నిబ్బరపరుస్తూ ఉంటాం. ఎవరినైనా ముందు నిబ్బరపరుస్తాం, అంటే ఏం కాదమ్మా, ఏం కాదు, ధైర్యంగా ఉండండి అని. అంతేకాదు ఇట్ట పోతే అట్ట, అట్ట పోతే ఇట్ట, వాటికి ఎందుకు పోయినా అట్టే వచ్చిందిలే అని భయపెట్టాం. ఎప్పుడు కూడా మీరు గమనిస్తే నా మాట తీరులో ఒకటేసారి చెప్తే, నేనున్నానమ్మా, నన్ను దాటి కదా ఏదన్నా జరగాలంటే, నా ప్రాణం పోయినాకనే మీ దగ్గరికి వచ్చేది, ఏదన్నా మీరు వరి కావకండి అంట. అందుకని ఎక్కువగా ఐ లవ్ యూ అని చెప్తా ఉంటాను. ఏం భయం లేదు మీకు, నేనున్నా, నా ప్రేమ ఉన్నది, కాపుదల ఉన్నది, భద్రత ఉన్నది, దేవుడు ఉన్నాడు, వీటి గురించి అస్సలు ఫికర్ కాకండి అని చెప్తా ఉంటాను. వాళ్ళు ఎదురొచ్చారు, వీళ్ళు ఎదురొచ్చారు, అది కల్లోకి వచ్చింది, ఇది కల్లోకి వచ్చిందంటే అవి ఏం చేస్తాయమ్మా, ఏం కావాలి. కాబట్టి వీటినన్నింటినీ మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనోరోగమా, మానసిక రోగమా లేదా దురాత్మల ప్రభావం అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఈ మానసిక మనోవైకల్యాలు ఇవన్నీ కూడా అట్లాగే సేమ్ క్రూరమైన పద్ధతుల్లో ఉంటాయి, జనరల్ పద్ధతుల్లో ఉండవు, క్రూరమైన పద్ధతుల్లో ఉంటాయి. అంటే మనం వాటి జోలికి వెళ్ళటం వల్ల తెలిసి మీ కంటికి ఎదురుగా కనిపించేవి కొన్ని ఉంటాయి, కంటికి కనపడని పోరాటంలో తగిలే దెబ్బలు మాకు అనేకం ఉంటాయి. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, ఈజీ కాదు, ఒక ప్రార్థన చేయండి అంటే మామూలుడికి చేయటం వేరు, దురాత్మలు ఉన్న వాళ్ళకి చేయటం వేరు, ఈజీగా వాళ్ళకి చేసినంత వీళ్ళకి చేయడానికి వీలు కాదు అనేటువంటి అంశాన్ని చెప్తే, ఇది ఒక పోరాటము, ప్రార్థన అంటే పోరాటము, ఒక యుద్ధము అనేటువంటి అంశాన్ని నేను ఎప్పుడు జ్ఞాపకం చేస్తూ ఉంటాను. దయచేసి ఈ విషయాలన్నీ మనం జ్ఞాపకం చేసుకుంటే, భూత వైద్యం చేసేటోళ్ళు ఉన్నారు, పొజెస్డ్ అంటే అది కలిగి ఉండే వాళ్ళతో వాళ్ళకు ఉండేవాళ్ళు ఉంటారని మనకు తెలియదు. మనం అందరితో పాటు మామూలుగా ఉన్నారులే అనుకుంటున్నాం, వాళ్ళు దురాత్మలు ఉంటాయి. అయితే ఏవైతే దురాత్మలు ఉంటాయో అవి పరిస్థితులను బట్టి, ఏదో లోకరీతిగా అవి చేసే అల్లరిని బట్టి, వీటికి దయ్యం పట్టింది అంటూ ఉంటాం. కానీ చాలా వరకు పట్టనివి ఒక గర్వం అనేటువంటి దురాత్మ ఉంది. వీటన్నిటి కూడా దురాత్మలని అంటాడు సాతాను. బండ్లు ఇవన్నీ కూడా వాళ్ళు బయటపడతారండి, వాళ్ళు బయటపడరు. కానీ వాళ్ళలో భయంకరమైన దురాత్మ ఉంది. ఏంటా దురాత్మ అంటే దయ్యం, ఏంటా అంటే గర్వం. ఈ గర్వం పోయినా అప్పటికప్పుడు పోతే మళ్ళీ వస్తుంది. కాబట్టి మళ్ళీ వాళ్ళకి ఇబ్బందులు, మళ్ళీ ఇరుకులు వస్తూ ఉంటాయి. వీటిని కొన్ని మనం మాట్లాడుకుందాం, తర్వాత చూద్దాం ఎంతవరకు వీటిని మనం గమనిస్తామంటే, ఈవెన్ మెంటల్ చేంజెస్ అనేది పర్సన్లో కనిపిస్తూ ఉంటాయి, మెంటల్లీ చేంజ్ అయిపోతూ ఉంటారు. ఈ మనోవైకల్యం ఉన్న వాళ్ళు కూడా అలాగే చేస్తారు. అలాగే దురాత్మతో బంధించబడినటువంటి వారు, బాధపడుతున్నటువంటి వారు కూడా ఈ యొక్క పరిస్థితుల్లో అలాగే బిహేవ్ చేస్తూ ఉంటారు. రెండింటిని అనలైజ్ చేసుకోవాలి, రెండింటిని గమనించాలి. ఎక్కువ సమయం వాళ్ళతో గడపడానికి ప్రయత్నం చేస్తే మనకు సమస్యలో ఏది అనేది మనకు గమనించుకోగలుగుతాం అనేది మనం జ్ఞాపకం చేసుకో. చాలా వరకు అయితే సినిమాల్లోనూ సీరియల్స్లోనూ మనం చూస్తూ ఉంటాం, అవుట్వర్డ్ మేనిఫెస్టేషన్ అంటారు. అంటే చీకటి ప్రభావం ఉందనగానే గదిలో లైట్లు ఆరిపోతూ ఉంటాయి, బ్లింక్ అవుతూ ఉంటాయి కదా.
సినిమాల్లో చూస్తూ ఉంటారు కదా, సీరియల్స్లో. ఇంకా ఆబ్జెక్ట్స్ లేస్తూ ఉంటాయి. ఆబ్జెక్ట్స్ అంటే వస్తువులు లేస్తూ ఉంటాయి, ఈ పక్కకు ఆ పక్కకు గాల్లో తేలుతూ ఉంటాయి. ఇంకా కనపడని భౌతిక దాడులు కదా, హీరోను ఎక్కడ చెవడో కొడతాడు, కనపడు ఇటు చూస్తాడు హీరో కదా, పాపము కదా, అట్లా దెబ్బలు తింటూ ఉంటారు కదా, కనపడకుండా కూడా కొడతారా అండి. కనపడితేనే దెబ్బ తగలదు. నేను నిలబడి కప్పున మీ మొఖాన కొడితే కూడా దెబ్బ తగలదు కదా, తగులుతుందా ఏమో ఒకసారి కొట్టి చూడాలి. మరి కనపడని కొడితే ఎక్కడ దెబ్బలు, కానీ సినిమాలలో ఇట్లా తగిలి వాత పడినట్టు అడుగులు కనిపిస్తుంటుంది అనమాట. మనిషి కనపడగానే ఆ అడుగులు కనిపిస్తుంటాయి కదా, బాగా సినిమాల ఎఫెక్ట్ బాగా ఉంటుంది కదా. సో ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. నిజమేనా? ఏమో నేను చూస్తాను, కొన్ని విషయాలు మాట్లాడతాను. నేను పర్సన్లో ఉన్నటువంటి విషయాల్లో సడన్ చేంజెస్, కలకలకలకల మాట్లాడేవాడు ఉన్నట్టుండి మౌనమైపోతాడు. ఉన్నటువంటి తను సపరేట్ చేసుకుంటే సడన్లీ బికమ్స్ ఎక్స్ట్రీమ్లీ క్వైట్. ఉన్నట్టుండి అతి మౌనాన్ని పాటిస్తాడు వాడు, ఇంకా ఎవరితో మాట్లాడు. ఉన్నట్టుండి సడన్గా మార్పు, ఇంతసేపు బాగుంటుంది కదరా అంటాం మనం. ఇక రెండవది, నార్మల్లీ యాక్టివ్ సడన్లీ బికమ్స్ ఐసోలేటివ్. అంటే ఎప్పుడు 10 మందితో ఉండాలనుకునేవాడు ఉన్నట్టుండి ఒంటరితనాన్ని ఇష్టపడ్డా మొదలు పెడతాడు. ఉన్నట్టుండి ఇవన్నీ అవసరం లేదు, ఇవన్నీ చెప్తే నా ఉద్యోగం పోతుంది, అందుకే నా దగ్గరికి రారు, మీరే ఇవన్నీ నోట్స్ రాసుకొని ప్రాక్టీస్ మొదలు పెడతారు అనమాట. ఆర్ఎంపీ డాక్టర్లు అయిపోతారు. నేను ఎంబీబీఎస్, ఇక నాకంటే స్పెషలిస్టులు ఉన్నారు కానీ వాళ్ళ జోలికి మనం వెళ్ళొద్దు. కాకపోతే నేను మామూలు నార్మల్ అనమాట. మీరేమో ఇక ఇప్పుడు రాసుకొని నేర్చుకుంటే ఆర్ఎంపీ డాక్టర్లు అయిపోతారు. ఇక నేను చేస్తా దయాలు నల్లగొడతా అన్నట్టు ఉంటుంది అన్నమాట. సో తగినటువంటి వాటి జోలికి వెళ్ళాలి, తగిన వాటి జోలికి వెళ్తే ఇబ్బంది పడతాం. కాబట్టి ఇవన్నీ కూడా మనం చూస్తాం. స్లీప్ ప్యాటర్న్స్, నిద్రపోయే పరిస్థితులు కూడా మారుతూ ఉంటాయి. నేను ఊరికే రాను, అప్పుడప్పుడు ఎవరి దగ్గరికి వచ్చినప్పుడు అన్నీ గమనించడానికి వస్తూ ఉంటాయి. వాళ్ళు నిద్రపోయే పరిస్థితులను కూడా గమనించాం. ఉన్నటువంటి సడన్లీ వెయిట్ గెయిన్, అంటే బరువు పెరగటం కానీ విపరీతంగా బరువు పడిపోవటం కానీ జరుగుతూ ఉంటుంది. మానసిక వ్యాధి అయినా ఇదే లక్షణాలు ఉంటాయి, ఇంకా నేను చెప్పేది ఏవైనా ఇవే లక్షణాలు ఉంటాయి. వైఖరి మారిపోతుంది. వైఖరి వేరు, ప్రవర్తన వేరు, ఇవి మారిపోతా ఉంటాయి. ఉన్నట్టుండి స్నేహం చేస్తారు, ఉన్నట్టుండి శత్రుత్వం. నువ్వు నిన్ను ఈ క్షణం వరకు నువ్వు లేని నేను బతకలేను అంటారు, ఈ క్షణం అయిపోగానే నీ చేయబట్టుకుని కొరుకుతారు. భయంకరమైన శత్రుత్వం అన్నమాట. భయంకరమైనటువంటి శత్రుత్వం జరుగుతూ ఉంటుంది. ఉన్నట్టుండే శపించడం మొదలు పెట్టేస్తారు. అంతేలే, నువ్వు అంతేలే, ఇది కాదులే, ఇది ఇంతేలే, ఇది ఇంతేలే, నీకా అబ్బా పో, ఇట్లా మొదలవుతూ ఉంటాయి. ఇటువంటి లక్షణాలు దాదాపు నేను ఒక 20 రాసుకున్నాను. ఇన్ని చదవాలంటే మీకు టైం అయిపోతుంది. బట్ ఏదైనా కానీ దడదడ అయిపోగొట్టేద్దాం సార్. సో కర్సింగ్ ఆ క్యారెక్టర్ మొదలైపోతుంది. విముఖత, అన్నిటికీ కూడా విముఖత మొదలవుతుంది. ఏవిగించుకోవడం మొదలవుతుంది. ఇప్పటి వరకు నాకు ఆమ్లెట్ అంటే ఇష్టం అన్నాడు, ఆ తర్వాత ఆమ్లెట్ పెడితే వాంతికెత్తుతుంది వానికి. లక్షణాలు చేంజెస్ ఇన్ని మేము గమనిస్తాం కాబట్టి వెంటనే అమ్మ అది కాదు అంటాం. చెప్పాము భయపడతారని, కొన్ని చెప్పము, కొన్ని మాత్రం మేము మనసులో పెట్టుకొని దానికి సంబంధించినట్టు ప్రార్థించడం, దానికి సంబంధించినట్టు ఎక్కువగా వాళ్ళని దర్శించడం, దానికి సంబంధించినట్టు ఎక్కువగా వాళ్ళ మీ చేతుల నుంచి ప్రార్థన చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాం. మీరేమనుకుంటారంటే ఊకే తగులుతున్నాడు, ఊకే అది చేస్తున్నాడు, ఊకే ఇది చేస్తున్నాడు అనుకుంటుంటారు. సరే, అది మీ ఇష్టం. తర్వాత ఇంకో విషయం ఏంటంటే ఎక్కడ ప్రాబ్లం ఉంది అనే దానికి కాదు. అది ఒక్కొక్క చోటు నుంచి చిల్లంగి క్రియ అంటే ఒక చోటు నుంచి ఒకటి మారుతుంటుంది. ఎక్కడెక్కడో పెట్టాల్సి ఉంటుంది. చెయ్యి ఒక దగ్గర నిలబెట్టడానికి లేదు. తల మీద పెడితేనే అనడానికి వేలు ఉండదు. తల మీద నుంచి, మెడ మీద నుంచి, భుజాల మీద నుంచి కాలి వేళ్ల వరకు కూడా వెళ్ళాల్సి ఉంటుంది. కొంతమంది అందుకే వేళ్ళు పట్టుకొని ఇట్లా అంటుంటారు. సరే, మీకు అంత ప్రాక్టీస్ అవసరం లేదనుకోండి, విషయం మరి మీకు ఇబ్బందికరమైనటువంటి వికృతీకరణ ఉంటుంది. అంటే పళ్ళు కొరకటము, కళ్ళు తేలేయటం, కనురెప్ప కొట్టకుండా చూడటం. కొంతమంది కనురెప్ప కొట్టరు, అట్లాగే స్టన్ అయిపోయినట్టు చూస్తూ ఉంటారు. యాక్చువల్గా మనం అంతసేపు ఉండలేము. ఒక నిమిషం తర్వాత నిమిషానికి 2-3 సార్లు అన్నా కనురెప్పలు కొడుతూ ఉంటాం తెలియకుండానే. వాళ్ళు కనురెప్పలు కొట్టరు. అది మనోవైకల్యమైన, మానసిక రోగమైన ప్లస్ దురాత్మ సంబంధమైనదైనా కూడా ఇలాగ జరుగుతుంది. ఇక పరిశుభ్రత విషయానికి వస్తే ఇంకేం లేదు, వాళ్ళు పాటించరు, స్నానం చేయరు, మంచి బట్టలు వేసుకోరు, అట్లా ఏముండదు. అంటే ఏదో జ్వరం వచ్చినప్పుడు మాలాగా కంటి ఆపరేషన్ వేసుకొని 4 రోజులు తలస్నానం చేయకూడదు అన్నప్పుడు కాదు నేను అనేది, మామూలు అప్పుడు కూడా అవన్నీ కూడా చూడరు, పరిశుద్ధం. ఇంకా కాకుండా వీళ్ళు ఏం చేస్తారంటే క్షుద్ర విద్యల వైపు కూడా వెళ్తారు. అంటే నేను ఎవరి గురించో మాట్లాడడం లేదు, క్రిస్టియన్స్ గురించి మాట్లాడుతున్నాను. తలనొప్పి పోలేదు మా వాడికి అంటే అక్కడ పోయి అదేదో నల్లతరం కట్టించుకొస్తారు.
తెల్లదరం కట్టించుకొస్తారు, లేదంటే ఆ పాస్టర్ ఈ సంఘం ఆ సంఘం అని తిరుగుతుంటారు. ఇది కూడా దాదాపుగా క్షుద్ర విద్యలతో సంబంధించినటువంటిది అంటారు. అంటే అటువంటిది, దీన్ని అకల్ట్ అంటారు. అటువంటి పరిస్థితులే అనమాట. వీళ్ళు ఒక దగ్గర కుదరున్నారు. దేవిశేఖర్ దగ్గర కాలేదా, టైం ఏంటి, ఎప్పుడు పోవాలి, నేను పోలేదా, అరే ఆ పక్కన ఇంకో మంచి సార్ ఉన్నాడు అంట, మంచి పాస్టర్ గారు, మంచి చర్చ్ అంట, పోదాంపా అన్నా, అడిపోదాంపా, ఇంకేటకు అడిపోదాంపా అట, టెంకాయ పెట్టి తిప్పితే తిరుగుతుందంట, తీసి ప్రార్థన చేసి జరిగేసరికి టెంకాయ నల్లగవుతుందంట. అకల్ట్, OCCULT, అకల్ట్. వీళ్ళకంతా ఈ క్షుద్ర విద్య చాలా ఇంపార్టెంట్. ఇది మానసిక రోగంలోనే ఉంటుంది. తర్వాత దయ్యం పడినప్పుడు కూడా ఇలాంటి శాస్త్రాలు చేస్తూ ఉంటారు. ఇవి ఉంటాయనేది చూసుకోవాలా. డిస్ట్రక్టివ్నెస్ అంటే ఎక్కువగా నాశనాన్ని కోరుకుంటాడు. నీవా బాగున్నా అంటే ఇది ఏమంటారు, దిష్టి అసూయ. తెలియకుండానే నీ వెనక నీళ్లు వస్తా అంటాడు, కింద మట్టి జారితే నువ్వు కింద పడతావని. ఏం తెలియదు, అబ్బా ఈడ నిజమైన ఫ్రెండే. ఈ నిజమైన ఫ్రెండ్స్ ఎక్కువ వెన్నుపోట్లు పొడుస్తుంటారని జోకులు వేస్తుంటారు. అలాంటి పరిస్థితి వీళ్ళలో మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఇటువంటి మనం గమనిస్తాం. దుర్భాషలాడటం, బెదిరింపు ధోరణికి దిగనం కదా. ఇప్పుడు నాకైతే ఎక్కువ వస్తుంటాయి, ఈవెన్ లేడీస్ వైపు నుంచి కూడా వస్తుంటాయి. నిన్న మేము పోతాం అంటారు. భయమ్మ ఏంది తల్లి ఇంత బాగా చేసి ఇప్పుడు పోతానంటారు, ఏమన్నా నమ్ముకున్నాం, ఇప్పుడు వదిలిపెడితే నాకెవరు ఉండారు తల్లి, మీరే ఎలా పెట్టాలని నేను అంటా ఉంటాను కదా. ఎవరైనా ఉద్యోగాలు పోతే దశభాగాలు ఇయ్యరు, సంపాదింటుంటారు, ఇబ్బంది పెడతా ఉంటారు. సో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఎస్పెషల్లీ డిస్ట్రక్టివ్ మైండ్ ఇన్ రిలీజియస్ ఆబ్జెక్ట్స్. వస్తువులను నాశనం చేసేటువంటి బుద్ధి కూడా వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది. తర్వాత హింసాత్మక ధోరణికి వెళ్తారు. ఇది ఇక సిచ్యువేషన్ పెరిగే కొద్దీ, కొంచెం ఏమంటారు, ముదిరే కొద్దీ హింసాత్మక ధోరణి. వాళ్ళని గిచ్చుకుంటారు, వాళ్ళని కొరుక్కుంటారు, వాళ్ళు కొట్టుకుంటారు, పర్వర్టెడ్ అంటారు వీళ్ళని. తర్వాత ఇంకొకరిని కూడా వదలరు అనమాట, పోతే కొరు. ఇవి కొన్ని మనం చూసి ఉంటాం, నా మీదకి ఉయ్యటాన్ని, నా మీదకి లేసి రావటాన్ని. కొంత నువ్వు ఎప్పుడైనా చూసావు లేదో తెలియదు, కానీ మాకు ఇవి మామూలు అలవాటు. నేను కొరికించుకున్నాము, ఊహించుకున్నాము, షీట్లు చింపించుకున్నాం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఏమంటే వాళ్ళు ఏం చేస్తుంటారు, వాళ్ళ ఊహ ఉండదు, జ్ఞానం ఉండదు కదా, మన కాయల్లో ఉండరు కదా, ఇవి జరిగిపోతూ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనం చూస్తుంటాం. తర్వాత కొంతమంది చెడ్డకలలతో ఉంటారు, భయాందోళన, రాత్రిపూట లేచి కూర్చుంటారు, అటు ఇటు చూస్తారు, ఎందుకు లేచినామండి, ఎవరో ఫ్రిడ్జ్ తెరిచినట్టు సౌండ్ అయింది అంటారు. ఈ సినిమాలు కూడా కొన్ని ఎక్కువగా ప్రోత్సహిస్తూ ఉంటాయి. హర్రర్ సినిమాలు చూస్తారు అదే, ఇటు బిగా పట్టుకొని ఇట్లా ముగ్గురి మధ్యలో కూర్చొని హర్రర్ సినిమాలు చూసి రాత్రి కూడా వేసి కూర్చుంటారు మంచం మీద నుంచి కదా. పౌలు చూస్తారు బాగా, గిచ్చుకొని నువ్వు చూడు అని. రాత్రి అయ్యేసరికి దేవాలన్నీ మీద అన్నట్టు హర్రర్ సినిమాల జోలికి వెళ్తూ ఉంటారు. ఓకే, అవమానపడుతూ ఉంటారు, అవమానపరుస్తూ ఉంటారు. అంటే నాకు అవమానమైంది, నేను ఊరుకోకూడదు, సుభద్ర అవమానం చేసింది, లెక్క చూడాలి, పౌరుషం, నాకు రోషం ఎక్కువ, ఇవి చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా ఇది ఉన్నటువంటిది. తర్వాత ఈ ఫుడ్ విషయాల్లో కూడా మార్పు వస్తుంది. ఇవన్నీ కూడా మనం గమనిస్తూ ఉంటాం కదా. కొంతమంది మంచి ఫుడ్ కదా, ఎంత అంటే 4 ఆమ్లెట్ మంచిగా తిన్నాం, ఈ దయం పట్టింది మన వాక్యాల్లో ఉన్నా అనుకో, 100 ఆమ్లెట్లు తింటాడు. ఇట్లా పెట్టుకొని సినిమాలలో తినడం అట్లా తినరు, కానీ మామూలుగానే తింటారు. కాకపోతే నిండుగా తింటారు. ఒక 2 డేక్షాలు, ఒక 5-6 కిలోలు 10 కిలోలు వండి పెట్టాలి వాళ్ళకి. ఏమంటే దయం పట్టింది మా వాడికి, బాగా తింటున్నాడు అంటారు అంతే. సో ఇవన్నీ చాలా తక్కువ మీకు నేను చెప్పేది. ఇవన్నీ కూడా దేవుడు మాకు ఇచ్చినటువంటి గొప్ప ఆశీర్వాదం, అంతేగా. నాకైతే అధికారం అని చెప్పలేను, కానీ ఆశీర్వాదం. తర్వాత బ్రెయిన్లో బ్లాక్అవుట్స్ మొదలవుతాయి, అంటే ఆలోచనలో గ్యాప్ అవుతాయి. ఇప్పుడు నేనేనా, ఇప్పుడు అన్నింటినా నేను అబద్ధం చెప్తే, నేను ఎప్పుడు కళ్ళలో కూడా అన్నాను ఆ మాట అంట. అప్పుడే అని అంటారు బ్లాక్అవుట్స్, అంటే గ్యాప్స్ వస్తూ ఉంటాయి. అందుకనే బ్లాక్అవుట్స్ వల్ల ఎక్కువ డేంజర్ సిచ్యువేషన్ ఏంటంటే బ్రెయిన్లో క్లాట్ అవుతూ ఉంటుంది, బ్రెయిన్లో క్లాట్ అవుతుంది. ఇది మెంటల్ చేంజెస్ అవుతూ ఉంటాయి. ఇక ఫిజికల్ చేంజెస్ నేను త్వరగా వెళ్ళిపోతాను, అసలైన మాటలు కొన్ని ఉన్నాయి, వాటిని చూద్దాం. కాబట్టి ఎవడైతే మనం ఇది చూస్తున్నామో వీటిలో ఇంకా ఏంటంటే ఇక లాంగ్ అన్నట్టు, ద పర్సన్ ఇన్వాల్వ్డ్ మే గో ఫర్ లాంగ్ పీరియడ్స్ ఆఫ్ టైమ్ వితౌట్ బ్లింకింగ్ దేర్ ఐస్. కట్టకుండా ఇట్లా రెప్ప కొట్టుకోదు, ఏమన్నా అట్లా చూస్తున్నావు అంటే అంటాడు అంతే, ఏం బలతాడు, రెప్ప కొట్టరాడు. నేను ఇంకా మీకు చెప్తూ ఉంటాను, చేతమ్మలు అదురుతూ ఉంటాయి, తల మీద చేపెట్టినప్పుడు మాడ అదురుతూ ఉంటుంది, వేడి కొడుతూ ఉంటుంది, పైకి కొడుతుంటుంది, ఆ చైన్ వెనక్కి కొడుతూ ఉంటుంది. ఇంకో విషయం ఏం చెప్తాను, కళ్ళు చూస్తూ ఉంటాను. నాకు దేవుడు కళ్ళు పరితం చేసేవాడు, కళ్ళు మూసుకోవాలి. మేము కళ్ళు తెరిచినా చూస్తుంటాం, ఎందుకంటే గుడ్డు ఎట్లా కదులుతుందో ఇట్లా కన్ను తెరవటం. నల్లగుడ్డు సినిమాలలో కన్నంతా నల్లగవుతుంది, కన్నంతా తెల్లగవుతుంది దయాలకు కదా, అంతేనా అంతేనా. కానీ ఓన్లీ బ్లాక్ మాత్రం ఫుల్ బ్లాక్ అయిపోతుంది. లోపల ఇంకా ఆ బ్లాక్ దాంట్లో ఒక రింగ్ ఉంటుంది, మీరు గమనిస్తే ఆ రింగ్ మొత్తం వెడల్పు అయిపోతుంది.
ఇది నేను గమనించి నేర్చుకున్నటువంటివి అనమాట. బుక్స్ చదివి దేవుడిచ్చిన జ్ఞానంతో బైబిల్ చదివి నేర్చుకున్నటువంటి. సో ఇవన్నీ కూడా కెన్ ఆల్సో బి సైన్ మెంటల్ ఇల్నెస్. అంటే ఇట్లాగే మానసిక రోగం, పడుకుంటాడు గాలిలో చూసి ఇటు అంటాడు, మనకు అర్థం కాదు. ఆయనకేవో కనిపిస్తుంటే ఆయన మాట్లాడుతూ ఉంటాడు, మనకి నేను ఇట్లా చేస్తున్నాడు అని ఆయన పక్కన కూర్చోాలంటే భయపడటం అవి చేస్తూ ఉంటాం. వీటిని ఏమంటారంటే క్యాటటోనిక్ అంటారు, మెంటల్ ఇల్నెస్ అంటారు. స్పీక్స్ లాంగ్వేజెస్ దే కుడ్ నాట్ పాసిబుల్లీ నోన్. అసలు తెలియని భాషలు మాట్లాడతారు. నేను అనుకుంటాను ఇది మెంటల్ కాదు, ఖచ్చితంగా దురాత్మ స్వభావం, దయ్యములు. ఎందుకంటే దయ్యాలకు చాలా భాషలు వచ్చు కదా. యేసు ప్రభుతోనే మాట్లాడినా, ఇంకా నీతో నాతో మాట్లాడడం పెద్ద లెక్కన. ఎందుకు వచ్చినావు, అప్పుడే టైం అయిందా, మమ్మల్ని పొమ్మ నాకు పో అన్నాడు. ఎవరు? దయ్యాలు. దేవుడు అన్నాయి కదా, ఇంకా టైం అయింది మమ్మల్ని భయం ఇబ్బంది పెట్టాకు అని అన్నారు కదా. కాబట్టి ఇవి స్పీక్స్ టంగ్స్, భాషలకు నేను వ్యతిరేకం కానే కాదు, నాకు కూడా ఇష్టమే. బట్ భాషలు అవిశ్వాసానికి గుర్తని కొరింథీ పత్రిక 14వ అధ్యాయంలో ఉంది. కాబట్టి నేనేమనుకుంటానంటే వద్దులే బా ఎందుకు అంటాను. అందుకే చాలామంది కొత్తగా అప్పట్లో భాషలు మాట్లాడే వాళ్ళు వచ్చినప్పుడు కొద్ది రోజులు వాళ్ళు మానుకోకపోతే వద్దులేమ్మా వేరే సంఘానికి వెళ్ళండి, కొంచెం మళ్ళీ మిమ్మల్ని చూసి ఇంకొకరు నేర్చుకుంటారు, ఇబ్బంది అవుతుంది నాకు అని వాళ్ళని పంపించిన సందర్భాలు ఉన్నాయి. మన కొన్ని కుటుంబాలు మార్చుకోవడానికి ప్రయత్నం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి వీటిని మనం చూస్తూ ఉన్నాం. వివియర్ చేంజెస్ ఇన్ దర్ ఫీచర్స్. ముఖ కవలికల్లో మార్పులు వస్తాయి, శరీరంలో మార్పులు వస్తాయి, ఆరోగ్యం ఉండదు, ఇటు నడవడాలు, కాలు చేతులు ఊపడాలు, ఇక రకరకాలు ఉంటుంది వాళ్ళ స్ట్రక్చర్. వాళ్ళ పరిస్థితి చాలా రకాలుగా వెళ్ళిపోతూ ఉంటుంది. కంప్లీట్లీ రిజిడ్ ఉన్నటువంటి పరిస్థితుల్లో నుంచి మూవ్ ఆన్ అవ్వడానికి పోతూ ఉంటారు. మల్టిపుల్ పీపుల్ అంటే ఒకట్లో 10 మంది అనమాట. నాలోనే ఇంకొక శేఖర్ ఉంటాడు, ఇంకో శేఖర్ ఉంటాడు. ఇదేదో వచ్చే చూడు. మీరు సినిమాలు చూస్తారు కదండి, పెద్ద సస్వర్లాగా ఆ సినిమా పేరు చెప్పండి. వాడు 3 రకాలు 4 రకాలు చేస్తుంటాడు. కాంచన కాదు, ఇంకా బాగుంది కాంచన, దయ్యం. ఏమే అపరిచితుడు. సో ఒకటిలోనే రకరకాల బిహేవియర్ అనమాట. ఒకప్పుడేమో రొమాంటిక్గా కనిపిస్తాడు, ఒకప్పుడేమో విలన్గా కనిపిస్తాడు, రౌడీగా. అమ్మ అంటే ఇప్పటి వరకు బాగానే ఉండేడు అనుకుంటాం అనమాట. ఇవి 1-2 కాదు, రకరకాలుగా మారిపోతాం. ఇవన్నీ నేను చెప్పేది ఓకే మెంటల్కి తర్వాత ఇట్లా దయ్యానికి కంపేర్ చేస్తూ చెప్తున్నా. నేను ఎక్కువ పాలు చెప్తున్నది దయ్యం విషయానికి వచ్చిన విషయాలే ఎక్కువ చెప్తున్నాను, ఎందుకంటే నా అనుభవం అదే కాబట్టి, నేను కలెక్ట్ చేసిన నోట్స్ అదే కాబట్టి. అది ఇంకా చాలా ఉన్నాయి, ఇవి కూడా నేను ఒక 20 దాకా చూస్తూ ఉన్నాను. చాలా వరకు ఏంటంటే లెవిటేట్ అంటే యోగ విద్యలో నేర్చుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. మనకు కొంచెం చెప్తూ ఉంటారు, ఇప్పుడు చాలా తగ్గిపోయింది కానీ చెప్తూ ఉంటారు. నేను చూశాను, అక్కడ ఎవరో కనిపించారు, పైన తేలుతూ వచ్చారు, సినిమాలలో అవి చూపించారు కదా. ఎప్పుడు కూడా దయ్యం కింది నుంచి రాదు, తలుపు మీద ఎక్కి ఇట్ట పైనుంచి వచ్చి కిందికి దిగుతూ ఉంటారు, గోడలను పట్టుకొని ఎక్కుతుంటారు కదా. అవి ట్రై చేయకండి, కింద పడి నడుములు ఇరుగుతాయి, మళ్ళీ ఇబ్బంది అవుతాయి. ట్రై చేయకండి. ఉన్నాయా, వస్తే చెప్పిన వాళ్ళు ఉన్నారు, మన ఇంట్లోకి వెళ్ళి ప్రార్థన చేసిన వాళ్ళు ఉన్నారు, పోయినాయని చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఇవి మరి ఎక్కడ దీన్ని ఏమంటారంటే లివిటేట్ అంటారు. అంటే యోగ విద్య చేత గాలిలోకి లేచేటువంటి పరిస్థితి. గాలిలో తర్వాత ఆస్ట్రోనల్ ప్రొజెక్షన్ గురించి నేను ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాను. మనకు ఒక ఆయన చెప్తూ ఉంటాడు, నేను మధ్యాకాశంలోనికి కొనిపోబడితిని, శరీరంతో కొనిపోబడితినో శరీరము లేక కొనిపోబడితినో నేను ఎరుగను అంటాడు. అంటే శరీరంతో తీసుకెళ్ళాడో దేవుడు నన్ను అక్కడికి, శరీరం లేకుండా అంటే ఆత్మరూపంలో తీసుకెళ్ళి దీన్ని ఏమంటారంటే ఆస్ట్రల్ ప్రొజెక్షన్ అంటారు. ఇది కూడా దురాత్మ విద్యనే. దేవుని విద్య ఉంది, దురాత్మ ఉంది, రెండింటికి మధ్య ఉల్లిపొర లాంటి తేడా ఉంటుంది అంతే. దాన్ని గమనించుకోవాలి, ఇది దేవుందా ఇది దయ్యా అందా అని. చాలామంది ఉన్నాయని చెప్పేవాళ్ళు, నాకు అనిపించింది చెప్పేవాళ్ళు, నాకు సౌండ్. ఇప్పుడు ఇంకా నేను ఒకటి చెప్పనా, అబ్బా గజ్జల సప్పుడు వినిపిస్తుంది మా ఇంట్లో అన్ని వాళ్ళు ఉండాలి. రాత్రిపూట గజ్జల సప్పుడు వినిపించింది, ఏవో కేకలు వినిపించి ఉన్నట్టుండి పిల్లాడు లేచి బెడ్ మీదనే వండి పోసుకుంటాడు, లేచి కేకలు పెట్టి అరుస్తుంటాడు. ఏముండదు. మళ్ళా నా అనుభవంలో నుంచి చెప్తున్నాను, ఇవన్నీ నేను చేశాను కాబట్టి చెప్తున్నాను. నాతో పాటు తిరిగిన వాళ్ళకి, నాగరాజు కూడా అప్పుడప్పుడు కొన్నింటికి వచ్చాడు కాబట్టి కొంచెం నా ఐడియా ఉండిండవచ్చు, పూర్తిగా అవగాహన ఉందని నేను అన్నాను. కానీ ఎందుకంటే పెద్ద వాటికి అప్పుడు తోడు రాను పట్టుకుందామని తీసుకుపోతుంటే చూస్తాడని. అటువంటి పరిస్థితిలో ఉన్న మనం ఇట్లా ఉన్నామంటే ఎంత ఇదో చూడండి, ఎంత బాధ ఉంటుందో చూడండి కాపరికి, అంత బలం ఇచ్చి. సరే అవన్నీ మాకు పక్కన పెడితే, సో ఇవన్నీ కూడా నేను చూస్తూ ఉన్నాను. కాబట్టి ఐ కలర్ మారిపోతుంది, హెయిర్ కలర్ మారిపోతుంది, ఐ లిడ్స్ మారిపోతాయి, ఐలో ఉన్నటువంటి ఇది పెరిగిపోతూ ఉంటుంది. ఇవన్నీ కూడా మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. మూవింగ్ అయితే అన్యూజువల్లో ఉంటుంది. తర్వాత థింకింగ్ లెవెల్ మారిపోతూ ఉంటుంది. వాయిస్ కూడా చేంజ్ అయిపోద్ది, గరగర అయిపోద్ది. కొన్నిసార్లు ఇంకో లెవెల్ ఇంకో సదది, పులులు అరిచినట్టు, నక్కలు అరిచినట్టు, అనిమల్ సౌండ్స్ వస్తూ ఉంటాయి. ఇవి కూడా మనం చూస్తూ ఉంటాం కదా. అవును, అట్లా
ఇంత అనుభవజ్ఞుడైన పాస్టర్ను పెట్టుకొని ఇటు వచ్చి కూర్చుంటారు మీరు, ఏం చేయాలి మీకు? సో ఇవన్నీ కూడా మనం చూస్తాను. తర్వాత ఎవరైనా కావాలంటే తర్వాత మాట్లాడుకుందాం, సమయం సరిపోదు కాబట్టి. ఇక చివరిది అవుట్వర్డ్ మేనిఫెస్టేషన్, అంటే చివరిగా బయట పరంగా మనకు కనిపించేటువంటిది ఏంటంటే మన ముందే తెలియకుండానే అది మన అజంప్షన్ లాగా ఉంటుంది, కానీ అది తెలిసిపోతూ ఉంటుంది. వస్తువులు కదులుతూ ఉంటాయి, మూవ్ అవుతూ ఉంటాయి. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే ఎప్పుడు నేను ఈ పుస్తకం ఇన్నే పెట్టుకుంటాను. ఒకరోజు నాకు ఇక్కడ కనపడదు, మళ్ళీ 4 రోజుల తర్వాత ఇక్కడే కనిపిస్తుంది, లేదా ఈడ కనపడదు, ఆడుంటుంది. ఎవరు తీసుకెళ్ళి పెట్టారో నాకు తెలియదు, అసలు కనపడదు. పిచ్చికి పోయి మనం భార్య పిల్లల మీద కోపడుతూ అంటాం, ఏడు వచ్చినది ఎవరు ఉండనే ఉండదు అంటాం అన్నమాట కదా. అది దాన్ని ఏమంటారంటే యాస్పోర్టింగ్ అంటారు. యాస్పోర్టింగ్ అంటే ఇట్ కెనాట్ బి ఫౌండ్ అగైన్, వెళ్ళిపోతుంది, అక్కడ నుంచి వెళ్ళిపోద్ది, నీకు మళ్ళీ దొరకదు. అట్లా కాకుండా డిజపీర్ అయిపోయి మళ్ళీ దొరుకుద్ది, ఇక్కడ అన్న దొరుకుద్ది, 2 రోజుల తర్వాత మళ్ళీ ఎక్కడైనా దొరుకుతుంది. దీన్ని ఏమంటారంటే టెలిపోర్టింగ్ అంటారు. టెలిపోర్టింగ్, నేను ఏదో సబ్జెక్ట్ ప్రకారం సైన్స్ ప్రకారమే మాట్లాడుతున్నా, ఏదో ఊహల్లో నుంచి వచ్చింది కాదు. నేను మళ్ళీ కలెక్ట్ చేసి దానికి ఉన్న పేరేంటి, అది ఎక్కడ నేర్చుకుంటారో, ఎవరు పెడతారు, నిజంగా దేవుడు నేర్పిస్తున్నట్టు ఎలా ఉంటాయి, మాంత్రిక దగ్గరికి పోయి నేర్చుకునేవి ఎలా ఉంటాయి, అవన్నీ గమనించుకున్నట్టు మాత్రమే నేను మీకు చెప్తా ఉన్నాను ఈరోజు. ఎందుకంటే ప్రతి నెల ఒక టాపిక్ తీసుకుంటాం కదా, ఏదో మొదటి వారం ఆ టాపిక్ తీసుకున్న వండర్స్ అని ఆ నుంచి తీసుకొస్తూ ఉన్నాను నేను. కాబట్టి ఇంకోటి ఏంటంటే మే కమ్ ఫ్రమ్ నోవేర్, అంటే కొన్ని ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదు, ఇది ఎక్కడిది, ఎప్పుడు తెచ్చాము, ఎవరిది, ఇది ఎందుకు వచ్చింది మన దగ్గరికి అంటారు. దీన్ని ఏమంటారంటే అపోర్ట్స్ అంటారు, APPORTS, అపోర్ట్స్. ఆ వస్తువు ఎక్కడి మనకు సంబంధించి ఉండదు, ఇంకా అప్పుడు అనుకుంటాం అనమాట. ఎందుకంటే పాత విషయాల్లోకి వెళ్తే ఎవరో వచ్చారు మా దగ్గర మంచం కింద పసుపు పెట్టిపోయారు, మాకు తెలిసిన వాళ్ళే అనుకోని మీ పిలిచి ఇటువంటివన్నీ చెప్తుంటారు కొంతమంది. వాళ్ళు వచ్చి బియ్యం ఊర్లో ఎక్కువ చూస్తుంటాం, ఇంటి ముందు పొద్దుకు లేసేసరికి ఏదో కోడి కోసినవి మంత్రం కానీ పసుపులు కలిపిన బియ్యం కనిపించినాయి అని పాపం బాధపడుతూ ఉంటారు ఊర్లో, విలేజెస్లో. ఈవెన్ ఇక్కడ కూడా 4 రోడ్ల దగ్గరికి వెళ్తే ముద్ద విసికి పసుపు పూసి దిష్టి, నా దిష్టి అంతా పోయి పక్కోడికి రావాలా అని ఆఖరికి వాడేసిన మొలతాడు కూడా 4 రోడ్ల కాడ పేస్తారు. ఎందుకంటే ఎవడు దొక్కుతాడు వానికి పోతుంది దరిద్రం అంతా అని, మన నుంచి పోవాలంతే, ఎవరికన్నా పోయినా ఆ దరిద్రం. ఏం బ్రతుకులండి అవి. నాతో పాటు నువ్వు బాగుండాలనుకుంటే కదా, ముఖ్యంగా క్రైస్తవంలో ఉన్న తీపిదనం అదే కదా, నువ్వు బాగుండాలి, నేను బాగుండాలి. ఇంకా బాగా స్పిరిచువల్ అంటే నాకేమైనా పర్వాలేదు, నువ్వు బాగుంటే సార్ అంటే ఆ లెవెల్కి పోము. అది మంచితనం, అది ఇంకా అతి మంచితనం కదా. అతి మంచితనం నుంచి ఎక్కడికి దిగజారిపోతున్నామో, ఎలా పోతున్నామో ఒకసారి చూసుకోవాలి. తర్వాత చెప్పలేనటువంటి గౌలింగ్ అంటే మూలుగులు వస్తూ ఉంటాయి. నిద్రపోయేటప్పుడు మేము చూస్తూ ఉంటాం, కొంతమందిని ఇక్కడే పడుకోమంటాం, తెలుసు కదా, ఇక్కడే పడుకోవాల్సి ఉంటుందమ్మా మీరంటాం. ఆ రోజంతా మేము అబ్జర్వ్ చేస్తూ ఉంటాం, ఎలా పడుకున్నారు, ఎలా పొర్లుతున్నారు, ఏంటి అని. ఈ మధ్యకాలంలో ఇంకా ఇబ్బంది అయింది నాకు కూడా, ముసలిలో నేను నిద్ర వస్తుందని స్పెషల్ CC కెమెరా ఒకటి తెప్పించుకున్నాం. ఓన్లీ దాన్ని మాత్రమే ఉపయోగించవచ్చు వాళ్ళ దగ్గర. ఎందుకంటే మీరు నమ్మిన నమ్మకమైన బయట వాళ్ళు వస్తుంటారు కదా, వాళ్ళ కోసమన్నా చేయాలి, మానేయకూడదు, ఇది దేవుడిచ్చిన వరం అని చెప్పేసి. సో ఇవన్నీ మనం గమనిస్తూ ఉంటాం. ఆబ్జెక్ట్స్ ఫ్లై అవుతూ ఉంటాయి అరౌండ్ యాజ్ ఇఫ్ దే వర్ థ్రోన్ ఫ్రమ్ అన్సీన్ హ్యాండ్స్ అంటూ ఉంటాం. నాకింగ్, ఎవరు తెలియదు, తలుపు కొట్టినట్టు సౌండ్ అవుతుంది, గడ పెట్టకుండా దగ్గరికి వేస్తే తెలియకుండానే కొడుతుంది. ఏమంటే గాలి వచ్చిందిలే అంటారు, గాలి వచ్చిందో గాలి రాలేదో మనకు తెలియదు, కానీ మొత్తానికి తలుపులు అయితే తెలుసుకుంటుంటాయి. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. దెర్ మే బి ఫౌల్ అడోస్, అంటే స్మెల్ మారిపోతూ ఉంటుంది. కూర్చొని ఉంటాం ఉన్నట్టుండి, నేను మీకు అవి కూడా చూస్తూ ఉంటాను, స్మెల్ కూడా మారిపోతూ ఉంటుంది. గంధకం మండించిన స్మెల్ వస్తూ ఉంటుంది, తగిలినప్పుడు బాడీ అంతా చల్లగా కనిపిస్తూ ఉంటుంది. తర్వాత ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. మరి లైట్స్ విషయంలో కూడా మనం మాట్లాడుకున్నాం. షూట్ అరౌండ్ అయిపోతే కరెంటు పోతుంది ఉన్నట్టుండి. తర్వాత కొన్ని విషయాల్లో నేను చూస్తూ ఉంటాను. మరి మీరు గమనించినారు కదా, కింద ఉన్నప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు కూర్చున్న సోఫా అది ఒక్కరితో కదలదు, అది ఇద్దరం పట్టుకుంటూ ఉంటాం. అటువంటిది ఎడం చేత లాగిపడేసింది ఒక అమ్మాయి. ఎప్పుడు చెప్తూ ఉంటాను నేను, అప్పుడు వాళ్ళు ఇప్పుడు ఉన్నారో లేదో మనకు తెలియదు, కానీ అమ్మాయి పేరు ప్రమీల, సోముల కూతురు ఎవరో, అప్పుడు మీరు వచ్చారు లేదని నాకు తెలియదు, వాళ్ళు ఇప్పుడు లేరు. సో ప్రార్థిస్తూ ఉంటే లాగేస్తుంది. అసలు ఇంత బలం, కొన్నిసార్లు పట్టుకోలేము, చేతులు పట్టుకోలేము, ఇదిలు ఇచ్చినారంటే ఎగిరి పడతాం. వాళ్ళు అట్లే ఉంటారు, పిల్లలు పసిపిల్లల్లాగా ఉంటారు. మళ్ళీ అంతే, నాకు ఏంటి తల్లి అట్ట కొడుతుంది అంటే, నేను నిన్ను కొట్టినానా సార్ అంటారు. ఇక్కడ మాకు మాడు అయిపోయింది. సో ఇవన్నీ చూస్తూ ఉంటాం. హెవీ ఫర్నిచర్స్ లాగటాలు చేస్తూ ఉంటాం. డార్క్ షాడోస్, నీడలు చూస్తూ ఉంటాం. తెలియకుండానే జంతువులను చూస్తూ ఉంటాం, కళల్లో చూస్తూ ఉంటాం. సొరగులు, డ్రాయర్ సొరగులు మూసుకోవడం తెరుచుకోవడం, ఇవన్నీ సినిమాలలో మనం చూస్తుంటాం. ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ టర్న్ ఆన్ టర్న్ ఆఫ్ కదా, గ్యాస్ ఇప్పుడే ఆఫ్ చేసిన, ఇది మనకు స్త్రీలకు బాగా అలవాటు. లేదు నేను ఇప్పుడు పోయి చూసినా ఆన్లోనే ఉందంటే ఆమె ఒప్పుకోదు, నా జీవితంలో అట్లా చేయనంట.
ఆడేమో ఆ గ్యాస్ ఆన్ అయిపోతూ ఉండింటుంది, మనం ఆపదని చెప్ప. మరి ఎవరు చేసినారంటే మనకు తెలియదు కదా. ఇవన్నీ కూడా ఉంటాయి. దయాల గురించి మాట్లాడుతున్నాం. దయాలు ఎట్లా ఉంటాయి, ఏం కథ, ఏం చేస్తాయి అనే విషయాలు. సో రిలీజియస్ మాటలు, దేవుని మాటలు వినలేరు. మీరు కొంతమందిని చూసింటారు ఇట్లా పెట్టుకోవడం, మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఇలా మూసుకోవడం చాలామందిని చూసింటారు. కింద పడి కొట్టుకోవడం చూసింటారు, దగ్గడం చూసింటారు, ఆవలించడం చూసింటారు, ఎగరటం చూసింటారు, ఈ అని అనడం చూసింటారు. తర్వాత ఎంగిలి విట్టం చూసింటారు. అపవిత్రాత్మ. ఎంగిలి కూడా నార్మల్ ఎంగిలి ఉండదు, ఇది కూడా చూస్తాం మేము. నురుగు 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 నురుగు, పాము కరిస్తే నురుగు వచ్చినట్టు వస్తూ ఉంటుంది. అందుకే సపరేట్గా బకెట్ పెట్టింటారు పైన. నారాజు అంటే నారాజు తెస్తాడు బకెట్. మళ్ళీ కడగడం ఇబ్బంది అవుతుంది, కొంచెం నీళ్ళు పోసుకొస్తాడు. ఎందుకంటే సులువు అన్నమాట. తర్వాత నీళ్ళు చాలా తెలివైనవాడు. ఈ మధ్య సపోర్ట్ చేయట్లే. ఇక్కడి వాటికి పోవాలి మేము, ఇక్కడి వాటికి పోవాలి, మళ్ళీ చేయాలి ఇవన్నీ. సో ఇవన్నీ మీరు చూసారు ఇక్కడ. వాళ్ళంతా ఇప్పుడు రావట్లేదు, కానీ పోయినాయో పోకుండా ఇంకా ఉంటే ఈయన దగ్గరికి పోతే ఎందుకు అనుకున్నాయో మనకు తెలియదు. ఇంకా మన మీద నిందలేసి మరీ వెళ్ళిపోతారు. అపవిత్రాత్మ వేరు, దురాత్మ వేరు. అపవిత్రాత్మ గలీజ్గా ఉంటుంది. ఇక వాటి గురించి ఈవెన్ సెక్సువల్ అబ్యూస్ ఇవన్నీ కూడా దాని కిందికి వస్తాయి, అపవిత్రాత్మ కిందికి వస్తాయి. సో అవన్నీ నేను అందుకే దాన్ని ఎక్కువగా తీసుకురావట్లేదు. గ్లాస్ పడిపోయి బ్రేక్ అవ్వటం, నేను ఇంతకుముందు చెప్పేవాడిని. తాళం తీసి మేము అక్కడ వేస్తున్నాం, నేను అట్లా పెట్టేవాడిని కదా. తాళం తీసి పక్కన కిటికీలు పెట్టేవాడిని. ఎప్పుడు ఆ తాళం కింద పడదు. ఆ తాళం బరువు ఎంత ఉంటుందో అది గాలికి కూడా పడదు, కానీ ఎప్పుడు పడిపోతుంది. అందుకని ఈ మీద దానికి అంటే దీని గురించి చెప్పట్లా, పాత రోజుల గురించి చెప్తున్నా, కింద ఉన్నప్పుడు కథ చెప్తున్నాను. అందుకని వేసేయటం, కీ మాత్రం ఎత్తి పెట్టుకోవడం నేర్చుకున్నాం మేము. సో ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా మంచి ఇది సౌండ్స్. తర్వాత ఇంకా ఇవన్నీ కూడా మనము మారుతూ ఉంటాయి అనేది మనం చూస్తూ ఉంటాం. తర్వాత ఇంకా ముఖ్యంగా అపరెంట్ రేషనలైజేషన్ ఇఫ్ ఏ మత గురువు హ్యాస్ బీన్ టు ద హోమ్. అంటే గురువులను అంటే లేదా పాస్టర్స్తో సరైన సంబంధాలు పెట్టుకోకుండా ఉండటం, ఒకవేళ పెట్టుకోవాలని మేము ప్రయత్నం చేస్తే మమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు తీసుకురావటం, లేదా ఇంటికి రాకూడదు అంటే ఇక విడిపోతే వీడితో నాకు ఇంకా ఇబ్బంది ఉండదు అనుకుంటే విడిపోయేటట్టు చేస్తాయి అన్నమాట. ఏదో ఒకటి చేస్తాయి. మంచి చెప్తాయో చెడ్డ మంచి ఎందుకు చెప్తాయి కానీ మంచి చెప్తే ఇంకా కలుస్తాం కదా, చెడ్డనే చెప్తాయి. ఎందుకంటే ఇంకా కాపరితో అటాచ్మెంట్ ఉండకూడదు. కాపరి మంచోడు కాదో లేకపోతే ఇంకేదో ఇవి జరుగుతూ ఉంటాయి. అందుకని ఇక వాళ్ళకే నష్టం కదా, మనకి ఎందుకని గమ్మున ఉంటాం మేము. సో అవన్నీ కూడా క్లియర్గా అపరెంట్ రేషనలైజేషన్ ఇఫ్ ఏ క్లెర్జీమెన్ అంటే మత గురు హ్యాస్ బీన్ టు ద హోమ్. ఇంటికి వచ్చినా లేదా సంఘంలో అయినా కూడా యాక్టివిటీ స్టార్ట్అప్ వెన్ యూ అటెంప్ట్ టు సే ప్రేయర్స్ అనగానే ఇలా గొంతు అప్పటి వరకు అరిసి గీపెట్టింటారు. వీడికి వచ్చే ప్రేయర్స్ ఆరాధన అనగానే భాష మెయింటైన్ రాదన శబ్దం కిస్ అని పాము బుసగొట్టినట్టు సౌండ్లు పెడతా ఉంటారు. హిస్ అంటారు కదా, అవే అన్నమాట సౌండ్స్ వస్తూ ఉంటాయి. సరే ఇవి ఇంకా ఏదన్నా మనం వాళ్ళను బలవంతంగా ఏదైనా వెలగొట్టే ప్రయత్నం, వాళ్ళకి విల్లింగ్ లేకుండా చేస్తే ప్రతీకారం. అపరెంట్ రేషనలైజేషన్ అంటే ఆఫ్టర్ సమ్ అటెంప్ట్ టు స్టాప్ ద యాక్టివిటీ. అంటే పగ పెట్టుకుంటాయి కాపరి మీద. అంటే అవి పెట్టుకుంటే అవి ఏం చేయవు కాబట్టి ఎవరినో ఒక నాకు ఎవరు బలీనగా ఉంటారో నా మీద కొంచెం గొప్ప కోపం పెట్టుకొని ఉంటారో వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళ ద్వారా నన్ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుంటారు. నన్ను అంటే కాపరిని లేదా సంఘాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుంటారు. సైకలాజికల్ అటాక్స్. ద డెవిల్ నోస్ యువర్ వీక్నెసెస్ అండ్ విల్ ట్రై టు ఎక్స్ప్లాయిట్ దెమ్. Someone who feels ashamed about something will have an increase in that emotion. కదా, కొంచెం సిగ్గై భయం ఇంకా దాన్ని పోగొట్టుకోవడానికి మాత్రం ప్రయత్నం చేయకుండా ఆ లెవెల్ పెంచుతాయి. అందుకే ఎందుకు భయం నీకు, చెయ్యి అంటుంటా నేను. దాన్ని ఇంకా పెంచుతాయి. ఆఖరికి ఏ లెవెల్కి పోతా ఉంటే అవతలతో మాట్లాడాలన్నా నీకు భయం. ఏమి చేయలేని నిస్సహాయ స్థితికే తీసుకెళ్ళిపోతూ ఉంటాయి. ఇవి మనం గమనించుకోవాలి. ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఏదైనా కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇవి చాలా చిన్న విషయాలు కానీ కావు, చాలా పెద్ద విషయాలు. మూలుగుతున్నారు, ఇది చేస్తూ ఉన్నారు, లేకపోతే ఇంకేదో చేస్తున్నారు, ఆఖరకు పెదవుల అద్దరటం అనేటువంటి అంశాన్ని కూడా మేము చూస్తూ ఉంటాం. చెవులు చూస్తూ ఉంటాం, కళ్ళు చూస్తూ ఉంటాం, ఎంత రేట్లో కనుగుడ్డు తిరుగుతుంది అనేది చూస్తూ ఉంటాం. ఇన్ని రకాలుగా చూస్తూ ఉంటాం. సరే అన్నీ పక్కన పెట్టు. ఇప్పుడు నీ పొజిషన్ ఏంటి? ఇవి వెళ్తే ఏంటి పరిస్థితి, వెళ్ళకుంటే పరిస్థితి ఏంటి? ఇవి మేలు కదా, అసలు ట్రై చేసుకోండి. గెలకటం కంటే గెలికితే పోగొట్టాల్సిందే. కాబట్టి గెలకుండా ఉండాలి. నీతో ఉంటే నాకేంటి అని అనుకుంటే నేను గెలకొద్దు, నేను వదిలేయాలి. అంతే, నువ్వు ఏమన్నా చేసుకో, నాకు అనవసరం. ఆ దురాత్మ ఉండకపోతే నాకు అనవసరం. మనం కొంతమందికి చెప్పాను కదా, ఇక మీకు ప్రార్థన చేయాలంటే ఆయాసంగా ఉందండి, మీరు మాటిమాటికి తీసుకుంటున్నారు, నా వల్ల కాదు, ఇక నేను చేయలేను, మామూలుగా చేస్తా, చేయితే పెట్టను చెప్పేస్తాం. ఇందులో అనుమానం ఏం లేదు. మళ్ళీ ఇంకో 10 మంది తగ్గుతారు, అయినా పర్లేదు అనుకుంటాం అన్నమాట. కాబట్టి ఇవి చేయాలి. మొట్టమొదటి
ఎట్లా వై ఎందుకు అసలు కొంతమంది ఎందుకు ఈ డెలివరెన్స్ ఒప్పుకోరు? అది మనోవేగకరమైనటువంటి పరిస్థితే కానీ దురాత్మ. మొట్టమొదటి ఏంటంటే వీరు మారు మనసు పొందే ఆ యొక్క ఆలోచన కలిగి ఉండరు. పేరుకు మాత్రమే బిలీవర్స్, పేరుకు మాత్రమే బ్యాప్టిజం తీసుకొని ఉంటారు, పేరుకు మాత్రమే యాక్టింగ్ చేస్తుంటారు. నేను బైబిల్ 40 సార్లు చదివిన ఈడ అబ్బాబ్బా ఎప్పుడో చదివి మొదలుపెట్టించారు వాళ్ళు. ఈడ ఇంకా నేను కాపరిని ఎవరైనా చెప్పిండను వాళ్ళు మొదలు పెట్టేసి ఉంటారు. అబ్బా ఏముంది వీళ్ళలో దురాత్మ అనుకుంటుంటాను నేనైతే. మీరైతే మాకు దేవుని ఆత్మ ఉంది, మేము అందుకే తీసినాము అనుకుంటుంటాం. సరే ఏదైనా కానీ వదిలేయండి, దానిలో వ్యత్యాసం కొద్దిగా కాబట్టి తేడా తెలియదు, మనకు కనిపించదు. కాబట్టి వీటిని గమనించాలి. తీవ్రమంది కొంతమంది ఎందుకు అంటే కొంతమంది చాలా మంచి వాళ్ళు ఉంటారు, తీవ్ర పశ్చాత్తాపం. ఎంత ఆపుకున్నా కుదరలేదన్నా నేను చేయాల్సి వచ్చింది అంట. వాళ్ళని చూస్తే జాలి అవుతుంది వాళ్ళ వీక్నెస్ని బట్టి. అటువంటి వాళ్ళని ఇంకా బిగించి పట్టుకుంటాం. తీవ్ర మనస్తాపం, పాపముల గురించి చాలా ఆలోచన ఉంటుంది, తీవ్ర మనస్తాపడతారు, కానీ మారు మనస్సు పొందరు. ఎక్కడుందండి మనకి? మత్తయి సువార్త 27:3 ఈ మాటలు మనం చూస్తూ ఉంటాం. తీవ్ర మనస్తాపడతామే కానీ మారు మనసుకు తగినటువంటి ఫలాలు లేదా మార్పును మనం తెచ్చుకునే ప్రయత్నం చేయి. నువ్వు మనస్తాపం పడు, ఎంత పశ్చాత్తాపం పడు, దానివల్ల పెద్ద ఉపయోగం లేదు. నువ్వు మారు మనసు పొందాలి. మారు మనసు పొందితేనే నేను తప్పు చేశానని నువ్వు 100 సార్లు ఒప్పుకో. నేను కొంతమంది గురించి చెప్తా ఉంటాను, సిగరెట్ అవును రా నేను ఇప్పటికి 70 సార్లు మానేసిన అంటాడు. అంటే మానేసినా అంటాడు, మళ్ళీ మొదలెడుతున్నాడు అన్నమాట. అలా కాదు, అది ఎంత అన్నారా అని. ఇప్పుడు నాకు ఎన్నో ఇబ్బందులు ఇన్ని వస్తుంటాయి. నేను ఆ రూట్లో ఒకసారి పోయి చూస్తే ఏమవుతుందని నేను అనుకోలేను, అనుకోవడానికి నాకు వీలు కాదు. ఎంతోమంది ఎన్నన్నా కూడా అది చేయడానికి వీలు కాదు. ఎట్లాగో నిందపడింది, ఎలాగో దాని గురించినటువంటి బాధ వచ్చేసింది, చేసి చూస్తే ఏమవుతుంది నేను అనుకోలేను. అది బురద తొక్కకూడదు అంతే, ఇంకా దాని రూల్ అదే. ఆ బురద ఎవడో నా మీద జల్లాడు, నేను కడుక్కోవాలి తప్ప ఎలాగో బురద పడిందని నేను పోయి బురదలో దొల్లలేను. కాబట్టి మారు మనస్సు లేనటువంటి క్రైస్తవ జీవితాల వల్ల మనకి ఇబ్బందులు వస్తున్నాయి, అవి వెళ్తున్నాయి, మళ్ళీ వస్తాయి. చాలామంది ఏంటంటే వెళ్ళాయి, మళ్ళీ నాకు నెల అయింది, 2 నెలలు అయింది, లేదా సంవత్సరం అయింది, 2 సంవత్సరం నాకు మళ్ళీ ఇబ్బంది వచ్చిందండి అంటారు. 2 కారణాలు నేను చెప్తాను. ఒకటి వాళ్ళ వల్ల, రెండోది మనకు కూడా అంత బలం ఉండదు కదండి. యేసుప్రభు కాలం కాదు కదా. నేను యేసుప్రభు లాంటి ఉన్నాయి ఒకసారి పోయి ఇంకా మళ్ళీ రాదని చెప్పే గ్యారంటీ నేను ఇవ్వలేను కదా. అది నీ మీద కూడా ఆధారపడి ఉంటుంది. నువ్వు తెచ్చుకొని చాలామంది అంటూ ఉంటారు, నాకు మళ్ళీ కనిపించింది, మళ్ళీ బాధపడ్డాను, మళ్ళీ ఇదయ్యాను. దానికి ఏమీ లేదు. నీ శరీరం దేవుని ఆలయం, అంతేనా కాదా? మన శరీరం దేవుని ఆలయం. ఇప్పుడు సాతానికి ఏమిటి బుద్ధి? దేవుని ఆలయాన్ని పాడు చేయాలి అంతే. ఇంకా దాంట్లో వేరే ఉద్దేశం ఏముండదు. నీ మీద పగ ఏం లేదు, దానికి ఏం పగలేదు. ఏంటంటే నువ్వు దేవుని ఆలయమే ఉన్నావు, అది నాకు నచ్చదు అంటాడు. నువ్వు నాన్నో ఆలయంగా చేసుకో, నా ఆలయంగా నువ్వు ఉండు, నేనేమన్నాను అంటాడు. అక్కడ పోటీ అయ్యి మధ్యలో మనం నలుగుతుంటాం. ఒక ఆయన నిన్నటి నుంచి ఫోన్ చేసి ఇదే చెప్తారు, వాళ్ళు కొట్లాడుకొని మనల్ని మనకెందుకు ఇబ్బంది పెడుతున్నారు సార్ అని. రేపు కలవాలి అపాయింట్మెంట్ ఇచ్చిన. కాబట్టి దయచేసి జ్ఞాపకం పెట్టుకో. అలాగే పాపమును గురించిన మారు మనసు యాకోబు 5:6 ఉంది. ఇవి ఎందుకు చెప్తున్నానంటే ఎందుకు మనం విడుదల పొందుకోలేము అనేటువంటిది ఒకటి. విడుదల పొందుకున్న మళ్ళీ ఎందుకు వెంటనే దురాత్మలు కానీ లేకపోతే ఇబ్బందులు కానీ కొన్నిసార్లు రోగాలు కానీ కొన్నిసార్లు పరిస్థితులు కానీ ఎందుకు అనానుకూలంగా మారిపోతూ ఉంటాయనే దానికి మొట్టమొదటి ఏంటంటే వీళ్ళు మారు మనసు పొందలేకపోతూ ఉన్నారు. వీళ్ళంతా కూడా క్రైస్తవులే, వీళ్ళంతా మంచి విశ్వాసులే, వీళ్ళంతా రెగ్యులర్గా చర్చకి వచ్చేటోళ్ళే. కానీ వీళ్ళకేంటంటే మనుషులతో సహవాసం, కాపురితో ప్రేమగా ఉండడం కంటే దెయ్యంతో ప్రేమగా ఉండడం చాలా ఇష్టం. కాబట్టి సహజంగానే ఏమిటంటే మాకు అడగంగానే వాడు ఏదో చేసి పెడుతున్నాడు అన్న భ్రమలో ఉంటారు కదా, భ్రమలో ఉంటారు కదా. ఏదో చెప్తుంటారు చూడు కొంతమంది, వాడైతే ఇది వీడైతే ఇది అని. ఆ తేడాలన్నీ కూడా ఎక్కువగా గమనిస్తూ ఉంటారు. కాబట్టి ఏంటంటే మనకు ఎక్కడికన్నా తొందరగా పని అయిందా లేదా, అందుకని సహజంగానే తాయితీ కట్టించుకోవడానికి కూడా పెద్ద వెనకాడించే వేయం క్రైస్తవులు కదా. అది అయిపోయింది, అలవాటు అయిపోయినాం మనం కూడా. ఏమంటే తప్పదు, నల్లతాడు కట్టుకోవడానికి వెనకాడు. తప్ప గొప్ప మనకు అనవసరం, కానీ మనకుండే పరిస్థితులు ఆచార వ్యవహారాల గురించి చెప్తున్నాను. ఏముందండి అందరితో పాటు ఏం చేయలేము మనం, అటుటోళ్ళని మార్చలేము. అవునులే సరేలేనా అంట, నీ బతుకు నీతో నాకెందుకు అంట. కాబట్టి వీటిని గమనించుకో. ఇక మూడవది ఏంటంటే అత్యుత్తమైనది క్రైస్తవ జీవితంలో ఫెయిల్ టు ఫర్గివ్, క్షమించటం అనే విషయంలో వెనకడుగు వేయటం. అసలు ఆ మనసే లేకపోవటం. పైకి మాట్లాడతాం, అబ్బా ఎప్పుడు నేను మనసులోనే పెట్టుకుని అసలు మరిసిపోయినా తెలుసా అంటాడు. మళ్ళీ ఎప్పుడెప్పుడు పొడుద్దామా అని చూస్తుంటాడు. పైకి మాత్రం నువ్వు అప్పుడు అన్నావా, అసలు ఇప్పుడు నువ్వు గుర్తు చేస్తుంటే గుర్తుకొస్తుంది కానీ నాకు అసలు గుర్తే లేదు తెలుసా అంటాడు. ఫెయిల్ టు ఫర్గివ్. మనకి మార్క్స్ వార్త 11వ అధ్యాయం 25-26 వచనాల్లో ఈ మాట చూస్తాం. చాలా లేట్ అవుతుంది కాబట్టి నేను ఈ టాపిక్లో త్వరగా రెఫరెన్స్లు చాలా ఎక్కువ కూడా రాసుకోలేదు, చాలా ఉన్నాయి యాక్చువల్గా. ఎందుకు మళ్ళీ వస్తాయని చెప్పడానికి, ఎందుకు పోవని చెప్పడానికి 1,00,000 కారణాలు ఉన్నాయి.
వస్తే పోకుండా, పోతే మనకు మళ్ళీ రాకుండా ఎలా పట్టుకొని నిలబడాలి, దేవుని విశ్వాసంలో ఎలా నిలబడాలి దాన్ని కూడా లక్ష కారణాలు ఉన్నాయి. వీటిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. వాటిలో కొన్ని ఇంకా కొంతమంది ఇప్పుడు చెప్పినట్టుగా మనం ఇప్పుడు అపొస్తల కార్యములలో మనం 19 ఒక మాట చూస్తాం. ఏమైంది, వాళ్ళు ప్రభువుని నమ్ముకున్నారు, వాళ్ళు మాంత్రిక్రియలు వద్దన్నారు, ఆ బుక్స్ అన్ని తెచ్చి పోసినారు, తగలబెట్టేసినారు, ఇంక వద్దు మాకు ఇవేని. ఈ రోజుల్లో మనం ఏంటంటే మళ్ళీ ఎప్పుడైనా అవసరం పడతాయి కదా అని ఎత్తిపెట్టుకుంటాం. అది తేడా. ఆ రోజుల్లో మాంత్రికులు సైతం వద్దు, యేసు ప్రభువుని నమ్ముకున్నాం, ఇవి వద్దు, మాకు ఈ శక్తి వద్దు, ఎందుకంటే ఇవి చాలా శక్తులు ఇస్తాయి, దురాత్మలు అనేటివి చాలా శక్తులు ఇస్తాయి. కాబట్టి అంత ఈజీగా నీలో ఉన్న దురాత్మను పోగొడతానే. కొంతమందికి చాలా మాటకర్తనం ఉంటుంది, చాలా ప్రాక్టీస్ ఉంటుంది, చాలా జ్ఞానం ఉంటుంది. కొంతమందికి మనం చూస్తాను, ఈ పిల్లాడు విపరీతమైన తన ఏజ్కి మించిన జ్ఞానంతో ఉన్నాడు అనగానే అర్థమైపోద్ది మాకు ఏం చేస్తున్నాడు వీడు, ఏం కథ. వాడు ఆ విషయంలో మాత్రమే ఉంటాడు, మిగతా అన్ని విషయాల్లో దేవునికి వ్యతిరేకంగానే ఉంటాడు. కారణం ఏంటంటే ఆ జ్ఞానం దేవుని నుంచి వచ్చినది కాదు. దేవుని జ్ఞానం నిశ్శబ్దంగా ఉంటుంది, నిమ్మలంగా ఉంటుంది, లోతుగా ఉంటుంది, బలంగా ఉంటుంది, ఇంతకాలమైనా స్థిరంగా ఉంటుంది. వీని జ్ఞానం ఏంటంటే కంప్యూటర్ గేమ్స్ ఆడినట్టు అనమాట. ఈ పబ్జి గేమ్లు ఆడితే పిచ్చెక్కుతుంది తర్వాత అంతే. తర్వాత దాని నుంచి బయటపడలేడు మనిషి. ఈ పబ్జి గేమ్లు, ఆ గేమ్లు అన్నీ కూడా సాతాను ఏర్పాటు చేసినటువంటి గేమ్స్. వీటి జ్ఞానం చాలా గొప్పది. మనం అనుకుంటాం తక్కువ చెప్తున్నాడు అండి పిల్లాడు, వాడికి ఎంత అండి, వాడు వయసు ఎంత అండి, వానికి సంబంధించినటువంటి ఆన్సర్ కూడా వాడు చెప్పగలుగుతాడు. ఎవరు చెప్తారు వానికి? ఏమైనా కర్ణపిశాచి గురించి మాట్లాడండి మీరు, ఏం చెడ్డదండి కర్ణపిశాచి? నీ భవిష్యత్తు చెప్తుంది, నీ గతము చెప్తుంది. ఇంకా నువ్వు వినోడైతే నీ గతం కూడా చెప్తావు. నువ్వు చిన్నప్పుడు 10 ఏళ్ళప్పుడు చెరువులో పడితే ఎవడో కాపాడినాడు లింగయ్యగాడు అంటాడు. అయిపోయా, నీకు అది ఆయన చెప్పింటాడు, చిన్నప్పుడు నువ్వు పడింటివిరా ఫలాని లింగం కాపాడినాడు మీరు. అబ్బా ఏం చెప్పినాడని మా పక్కింటి వాళ్ళు కూడా, అదే చర్చికి తీసుకురండి, మీరు రారు, మీరు రారు, మీరు ఇంకొకరిని తీసుకురారు. అది ఇది జరిగింది అనుకోండి. ఇప్పుడు నేను చెప్పాను అనుకోండి, నారాజు చిన్నప్పుడు చెరువులో పడిండే ఇట్లా కాపాడినారంట అని, అది ఒకే అయింది అనుకోండి. ఈ అయిపోయా జ్యోతి మా పాస్టర్ గారు ఉన్నది చెప్తాడు, గతంది చెప్తాడు, రాబోయేది చెప్తాడు, నిన్న చిలక జోస్యం నేను చెప్పను పోండి అన్న సందర్భాలు అనేకం ఉన్నాయి. అందుకే ఇప్పుడు మనం ఎవరన్నా గర్భిణీ స్త్రీలు వచ్చినప్పుడు అంతకుముందు ఏం చెప్పేవాళ్ళం, ఖచ్చితంగా ఈ టైంకి డెలివరీ అవుతారు, నార్మల్ డెలివరీ, సిజరీనా, పాప, బాబా అని చెప్పేవాళ్ళం. ఈరోజు ఏమీ చెప్పట్లేదు, సింపుల్గా అమ్మ ప్రార్థన చేస్తాం, అమ్మ ప్రార్థన చేస్తాం, ప్రార్థన చేస్తాం, వెళ్ళండి. ఎందుకంటే వాళ్ళు రెగ్యులర్గా వచ్చిండరు, ఆ పూటకు ఆ పని కోసం వచ్చింటారు, ఎందుకు వాళ్ళని ఇబ్బంది పెట్టడం, ప్రార్థన చేస్తాం పోండి అమ్మ. అప్పుడు ఎప్పుడన్నా గతంలో ఇలా చెప్పావా? మీరే చెప్పాలి నాకు సాక్ష్యం, మీరే. నేను వెళ్ళిపోయిన వాళ్ళకి ఖచ్చితంగా ఈ టయానికి సిజరీనా, నార్మలా, పాపనా, బాబునా, ఎట్ట జరుగుద్ది, ఏంటి, ఎప్పుడు రెడీగా ఉండాలి. ముందు రోజే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి అమ్మ రేపు డెలివరీ అవుతారు, మీరు కొంచెం సిద్ధంగా ఉండండి అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి వీటిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. క్షుద్ర విద్యలు, మాంత్రిక విద్యలను అభ్యసించి తెలియకుండానే, ఇవి తెలిసి చేయరు, అవి మంత్రాలని మీకు తెలియదు, ఇదేదో చేస్తే బాగుంటుందంట అని ఎవరో చెప్తారు, ఇక దాన్ని పట్టుకొని ఊళ్ళాడుతూ ఉంటారు. క్రైస్తవులకు ఇది తగునా, ఇది అవసరమా? సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు తోడుగా నిలబడి నిన్ను కాపు కాస్తా ఉంటే ఇవన్నీ మనకు అవసరమా? మనం చెప్పి తీసుకొచ్చేటప్పుడు కూడా దేవుడు గొప్పోడు, రండి సంఘానికి అని పిలువం. ప్రాబ్లం, అవును నిజమే, మీరు వచ్చి కూర్చుంటే ప్రాబ్లం తీసేస్తాడు, కానీ ప్రాబ్లం తీసేసేదానికి మీరు రండి అంటే వాళ్ళు ఎందుకు వస్తారండి చర్చికి? అవసరమా? నా పరిస్థితి అదేంది, మీరు అదేగా చేస్తున్నారు. వాళ్ళు ఇంకా పని పెట్టే తప్ప ఇంకా దేనికి పనికిరాదు, ఇక దేవుడిలోకి అనేది రానేరు. తర్వాత అపవాదిని ఎదిరించలేకపోవడం, ఇది మనకు తెలుసు, యాకోబు 4:7. సో మొదటి మారు మనసు అనుకుంటున్నారు కానీ మారు మనసు పొందట్లేదు, కానీ వాళ్ళలో తీవ్ర పశ్చాత్తాపం. మరి చెడ్డోళ్ళని నేను చెప్పట్లా, వాడికి ఆ పాపం చేసినప్పుడు కింద మీద వాడి దొరుకుతాడు, ఏడుస్తాడు. మా దగ్గరికి వచ్చినప్పుడు చూస్తుంటాం, అది వద్దనుకుంటే అంకుల్ కానీ చేయాల్సి వచ్చింది, ఎత్తను ఎందుకు చేసినామో నాకు తర్వాత అర్థం కల, షాకులు చేసిన అంకుల్ అని చెప్తుంటాడు. పాపం అనిపిస్తుంది, ఏం చేయలేము. రెండవది ఏంటంటే పాపం గురించిన మారు మనసే లేకపోవడం. మూడవది ఏంటంటే ఫర్గివ్నెస్ లేకపోవడం, క్షమాగుప్తం లేకపోవడం. మూడవది కాకుండా నాలుగవది ఏంటంటే క్రైస్తవులు లేదా ప్రభు బిడ్డల మా ఇంటి కూడా ఆటికి పోతే, అంటే నేను చర్చికే పోయినాను కదండి అంటారు. మళ్ళీ అది కూడా నిజమే, చర్చికే పోయినావు కానీ ఏ చర్చి రూల్స్ ఆ చర్చి రూల్స్ వేరే ఉంటాయి, దేని బేసిక్స్ వేరే ఉంటాయి, దేని ఫౌండేషన్ వేరే ఉంటుంది. దానికి మీరే అంటూ ఉంటారు, నేను నల్గొండ పోయి వచ్చినా అక్కడ ఎవరో పాస్టర్ గారు సోంట చర్చిలో బాగా చేస్తారంట. అవి మనం అనుకుంటూ ఉంటాం, ఇది సహజమే కదా అని. ఎందుకంటే ఇది కాకపోతే అది, అది కాకపోతే ఇదని మనం పాత జీవితంలో అన్యులుగా ఉన్నప్పుడు పాటించిందే కదా ఇది కదా. కాబట్టి ఇంకా ఇప్పుడు కూడా అదే జీవితం, అదే అలవాటు, అదే రక్తం, ఆ రక్తంలో అదే హెమోగ్లోబిన్. మార్పు ఏమన్నది? దేవునిలోకి వచ్చినాక మార్పు ఏమన్నది? కాబట్టి అదొకటి. మూడవది తర్వాత ఏంటంటే గర్వం. ఇది నేను చెప్తున్నాను, చాలామంది ఎందుకు మళ్ళీ తీసుకుంటున్నారంటే గర్వం. వెళ్ళిపోయి చాలా బాగున్నారు అనుకున్న కుటుంబాలు కూడా మళ్ళీ దిగబడిపోతూ ఉంటాయి గర్వంతో. ఇగో నాది, నేను, నా జ్ఞానం.
చిన్నప్పుడు అంతా మన దగ్గరికి వచ్చి చేతులు కట్టుకొని కూర్చున్న వాళ్ళు కాస్త పెద్దగా కాస్త ఇదైపోగానే మేము పెద్ద మొగోళ్ళం, పెద్ద ఇది మాకు గడ్డలు మీసాలు వచ్చేసినాయి అనేటువంటి పరిస్థితులకు వెళ్ళిపోతారు. గర్వం, గర్విష్ఠుల పట్ల దేవుడు అస్సలు కనికరమే చూపించడు. నువ్వు ఏమన్నా చేసుకో, దేవుడు క్షమాపణ ఇస్తాడు. కానీ గర్విష్ఠుల పట్ల దేవుడు, దీనుల పట్ల, దీనులు నువ్వు ఎంత దీనంగా ఉంటే అంత ఆశీర్వాదం అంటాడు తప్ప, ఇవి ముఖ్యంగా మనిషిలో ఉండేటువంటి ఇవో ప్రాబ్లమ్స్ వల్లనే ఈ దురాత్మలు, దుష్టశక్తులు ఇవన్నీ కూడా విచ్చలవిడిగా మనిషిని ఆక్యుపై చేసుకొని ఇబ్బంది పెడతారు. సోమరితనం ఒక దురాత్మ శక్తి. అది మాటలు మస్తు చెప్తాడు, పనికి మాత్రం పోడు. 4 రూపాయలు సంపాదిద్దామని మాత్రం ఉండదు. ఇంకా 4 మాటలు చెప్పి 100 దగ్గర నుంచి 10 దగ్గర నుంచి 10 కొట్టేసుకొని పోవచ్చని ఆలోచన చేస్తాడు తప్ప నీతిగా, ధర్మంగా, న్యాయంగా ఏదైనా చేద్దామన్న ఆలోచన వారికి ఉండదు. ఇవన్నీ కూడా దురాత్మ స్వభావాలు. అంటే కంటికి కనిపిస్తేనే, చిల్లర విషయాలు చేస్తేనే వాడు దురాత్మతో ఉన్నాడు, ఎంగిలి ఊస్తేనే దురాత్మ. ఈవెన్ దావీదు కూడా కొన్ని పరిస్థితులను బట్టి వెరివాడుగా నటించాడు అనేది మనకు వాక్యంలో ఉంది. జొల్లు గార్చుకున్నాడు, వెరివాడుగా నటించాడు, అప్పుడు దయ్యం పట్టినట్టు చేసినాడు. అది రెండే మన కంపారిజన్కి వస్తాయి. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి, చాలా ఉన్నాయి కానీ ఈ మాటలే. ఇంకా ఏంటంటే పితరుల శాపం వల్ల కూడా అది పోగొట్టుకోకుండా నీ పాపాన్ని ఒప్పుకో, నీ పితరుల పాపాన్ని ఒప్పుకోవు. కాబట్టి నీలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే అప్పటికప్పుడు ఏదో కాపరి బలవంతంగానో లేకపోతే ప్రభువాన్ని వేడుకోవడం ద్వారా విడుదల వస్తుంది. మళ్ళీ ఇంటికి పోకర్లా, రోడ్డు మీదకి పోయేసరికి మళ్ళీ అటు. ఎందుకంటే ఈ నుంచి పోయి ఆడుకోదు, ఎంతో దూరం పోయిండదు. అది ఆడ ఉంటుంది, ఏది ఆ మూలకు ఉంటుంది, ఏది నీలో నుంచి పోయిన దురాత్మ. మళ్ళీ అడిగిపోగానే హాయ్ వచ్చేసినావా, బాయ్ బాయ్, ఇద్దరం కలిసి పోదాంపా అనుకొని మళ్ళీ బయలుదేరుతుంది. అయిపోయా కథ. మళ్ళీ పాస్టర్ గారు మీరు ప్రార్థన చేసినారు, అప్పుడు కొంచెం బాగానే ఉండే, ఏంటో మరి నిన్నటి నుంచి మళ్ళీ అట్టనే అనిపిస్తుంది. పాస్టర్ గారికి పని పాటలే. పోనీ నీ వల్ల 1,00,000 రూపాయలు వస్తుంది, 1,00,000 మంది చర్చికి వస్తారు అనుకుంటే పోనీలే, త్యాగం చేస్తాను నేను కూడా. అది లేదు ఇది లేదు, నేను ఈ 2 ఆలోచన చేయకుండా ముందుకు వచ్చి మీ ముందు బలహీనుడిని అయిపోయా. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి, ఎక్కడ కూడా మనం 5 పైసలు తీసుకో. మనం ఇంట్లోకి వచ్చిన మంచినీళ్ళు కూడా దాగం. టీ పెడతామన్నా వద్దంటాం. అమ్మ వద్దమ్మా, మీ శ్రమ తీసుకోకండి, నాకు ఆ పని ఉంది, ఆ పని గురించి వచ్చినా బయలుపరిచినట్టు దేవుడు అది చూసుకొని నేను వెళ్ళిపోతాను. కాబట్టి వీటిని జ్ఞాపకం చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితి ఏంటంటే తీవ్ర పశ్చాత్తాపం ఉంటుంది కానీ మారు మనసు లేదు. పాపం గురించిన మారు మనసు అసలే లేదు, క్షమాగుణం అసలే లేదు. ఇంకా ఎక్కువ తక్కువైతే క్షుద్ర విద్యలు, మాంత్రిక విద్యల దగ్గరికి వెళ్ళే పరిస్థితి చేసే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. అపవాదిని ఎదిరించలేక బలీలుగా ఉండేటువంటి పరిస్థితి వస్తుంది. ముఖ్యంగా గర్వంతో నింపబడేటువంటి పరిస్థితి వల్ల నేనా పాస్టర్వా, నువ్వా, నీ అంత వాక్యం నేను కూడా చెప్తా పో, నీకేనా వాక్యం చెప్పడం వచ్చు? నువ్వు బీటెకే, నేను ఎంటెక్, నేను పిహెచ్డి. ఇక అడ్డలో చూసేసి ఇంకా పోనీలే అనుకుంటాం. ఏమంటాం? అవును మంచిదే. కొంతమందికి ఈ పాసిపోరగాడులో చూసి నిలబెడుతున్నారు. ఇప్పుడు 10 ఏళ్ళ పిల్లగాడు నిలబడి బైబిల్ కథ చెప్తున్నాడు. నమ్మాలండి? నమ్ముదామా? పరిశుద్ధాత్ముడే అని నమ్ముదామా? అవకాశం ఉంటుందా? మనస్ఫూర్తిగా చెప్పండి. నేను కాపరిని కోట్లు సంపాదించుకున్నా, దశమ భాగాలని అవన్నీ ఇవన్నీ ఎడబోనిస్తాం పక్కకు. మీకెందుకు ఇస్తా? నా వాళ్ళని పెట్టుకుంటారు. ఎవరన్నా ఒక కాపరి బయటలోని పెట్టుకున్నాడండి? పెద్ద పెద్ద కాపర్లు, లక్షల స్టేజీలకే ఖర్చు పెట్టే కాపర్లు. నా భార్య రావాలి, నా పిల్లలు రావాలి. ఈవెన్ మన దాయాలు, మా మామ కొడుకులు, మా అక్క కొడుకులు కూడా వద్దు, అమ్మో నా పిల్లలే రావాలి. వాళ్ళకు రాకపోతే కొట్టి తిట్టి నేర్పించిన తీసుకొచ్చి కూర్చోబెడతా. కానీ చిన్నప్పుడంతా వాడు గాలికి తిరిగింటాడు. ఇప్పుడు వచ్చి మా నాన్న తర్ఫీదు ఇవ్వటం వల్ల ఈరోజు మీ ముందు నిలబడగలిగిన అంటాడు. ఇక ఏం చెప్పలేము. అటువంటి వాళ్ళని చూసి నేను కూడా ఇట్లా అవునా అనుకుంటాను. అవునా అనుకుంటా. ఎక్కడ ఉన్నది ఇవన్నీ కూడా మనం చూడటం లేదా? అటువంటి సంఘాలకు మనం వెళ్ళటం లేదా? అటువంటి చోట ప్రోత్సాహాన్ని ఇవ్వటం లేదా? లేని కాపరికి ఏదన్నా ఇద్దామంటే దర్శనం బాబు నాకు జీతం తక్కువ అండి అనేటోళ్ళని చూసినాం. ససవరా కదా, నాకు ఆయన పరిచయం అయ్యాడు పాపం, ఒక బిడ్డ. ఎందుకో ఏదో జరుగుతూ ఉంటే అది పోలేదు ఇది పోలేదంటే ప్రార్థన రిక్వెస్ట్, మనకు అందరికీ ప్రేయర్ రిక్వెస్ట్లు, ప్రేయర్ టవర్లు ఉన్నాయి కదా, ఫోన్ చేస్తాం, నంబర్ నోట్ చేసుకుంటారు, అడ్రస్ నోట్ చేసుకుంటారు, ఏ విధమైనటువంటి ఆ ప్రాబ్లం ఉందో అది నోట్ చేసుకుంటారు. కాబట్టి వెంటనే ఏమొస్తుంది? మెసేజ్ వస్తుంది, నీకు మెసేజ్ వస్తుంది. ఒక్క ఎపిసోడ్ 10,000 అంతే. కమిట్మెంట్, నిన్ను బలవంతం చేయం, ఒప్పుకో. నువ్వు ఎప్పుడన్నా నీకు కావాలంటే మొదట ఒప్పుకున్నట్టు ఒక పేపర్ వస్తుంది, ఆ పేపర్ మీద సంతకం పెట్టాలి అంతే. లేవా ఈ సంఘాలు? ఆ 10,000 కోసం మళ్ళీ 10 సార్లు నీకు ఫోన్ చేసిన సందర్భాలు, మనిషి ఇంటికి వచ్చిన సందర్భాలు లేవా? ఆ పిల్లడు చెప్తాంటే పోలే నాయన మళ్ళీ ఎందుకు మానుకుంటామని చెప్పి. దయచేసి జ్ఞాపకం పెట్టుకోనండి, ఎక్కడ ఉంది ఆత్మశక్తి, ఎక్కడ ఉంది దేవుని బలం అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకోటి చెప్పేసి నేను త్వరగా ముగించేస్తాను.
ఎట్లా దాన్ని నిలబెట్టుకోవాలి? పోతుంది ఏదో మన కాపరి వల్లనో కాపరి వల్ల అనడానికి లేదు, కాపరి పనిమంతుడిగా పనివాడుగా వాడబడ్డం వల్ల మాత్రమే. ఇది పరిశుద్ధాత్మని కార్యము, దేవుని కార్యము, దేవుడు చేస్తున్నాడు. ఇప్పుడు మీరు నిలబెట్టుకోగలుగుతున్నారా? సరే, జరిగింది ఏదో వెళ్ళిపోయింది, మళ్ళీ ఎందుకు వచ్చింది? ఎట్లా దాన్ని నిలబెట్టుకోవటం? మళ్ళీ ఎందుకు పోగొట్టుకోవటం? ఎందుకంటే కాపరి మీద బురద చల్లిపోదాం అనుకుంటారు కదా. ఇప్పుడు రేపొద్దున నీకు ఆ కాపరి మళ్ళీ ప్రార్థన చేసి ఎందుకు జరుగుద్ది? ఎట్లా వస్తుంది మీకు అది బలం? మన డాక్టర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆ డాక్టర్ మంచోడు, మంచి మందులు రాస్తాడు, మంచి ట్రీట్మెంట్ ఇస్తాడు, ఆయన దగ్గరికి పోతే రోగం పోతుంది అని ఒక నమ్మకంతో వెళ్తాం. అవునా? ఆ నమ్మకమే సగం బలం. తర్వాత ఆయన ఏదో మంచి మందులు ఇస్తాడు, అది వేరే విషయం. మొదట దానికే నువ్వు గండి కొడతావు. నువ్వు కాదు, నీలో ఉన్న దురాత్మ నువ్వు పోవడం ఆగట్లేదు కాబట్టి ఏం చేస్తుందంటే ముందు దాని మీద గౌరవాన్ని పోగొడుతుంది. ఆ సంఘం మీద గౌరవాన్ని పోగొడుతుంది, కాపరి మీద గౌరవాన్ని పోగొడుతుంది, తోటి విశ్వాసం మీద గౌరవాన్ని ఆడంతా అట్టటోళ్ళు వచ్చి కూర్చుంటారు, నేను రాను బా. ఈ సంఘం పెద్ద సస్వరులు, పతివ్రతులు, అంత మంచివాళ్ళు, అంత గొప్పవాళ్ళు, పరిశుద్ధులు, ఆడికి వెళ్దాంపా, ఆడ కూర్చుందాంపా అనుకుంటాం అన్నమాట. నువ్వు మానుకుంటావు, ఇంకొకరిని అనిపిస్తుంది. ధైర్యంగా ఏదన్నా జరిగింది, మన కాపరిది ఏమండి, దేవుడు ఉన్నాడు, దేవునితో కదా మన సంబంధం, రా కూర్చుందాం అనడానికి లేదు. మనకి తలాడిస్తున్నాం. ఎంతమందిని తెచ్చాం 10 సంవత్సరాల్లో. ఇది మన జ్ఞాపకం పెట్టుకోవాలి. మొట్టమొదటిది ఏంటంటే దేవునికి మన హృదయంలో సముచిత స్థానం, అంటే ఏ స్థానం ఇవ్వాలో ఆ స్థానం. సముచిత స్థానం అంటే రెస్పెక్టబుల్ ప్లేస్. అది కాపరికైనా, దేవునికైనా, సంఘమునకైనా, తోటి విశ్వాసికైనా నీ హృదయంలో ఎటువంటి స్థానం ఇస్తున్నావు? సముచిత స్థానం అంటారు తెలుగులో, ఇంగ్లీష్లో ఏమంటారో నాకు తెలియదు. దానికి సంబంధించిన రెస్పెక్ట్ కలిగినటువంటి స్థానం. ఇంకోటి ఏంటంటే హోలీ స్పిరిట్ చేత నింపబడటము. మనం దేని చేతని, మనకు వాక్యంలో కూడా ఉంది, ఎఫెసీయులు 5:18 ఈ మాట ఉంది, ఆత్మపూర్ణులై ఉండుడి అంటాడు. ఆత్మపూర్ణులై, ఆత్మ చేత నింపబడాలంటే ఏ ఆత్మల చేత నింపబడతాం? దేవుడు పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. అలా నింపబడినప్పుడు మళ్ళీ, ఎందుకంటే మీరు గమనిస్తే ఒక దురాత్మను వెళ్ళగొట్టిన తర్వాత వాడు చీకటిలో నీళ్లు లేని చోట వెతకడు. అక్కడ ఏమీ దొరకపోయేసరికి నేను వదిలి వచ్చిన ప్లేస్, ఎట్టున్నాడు వాడు, ఏం కథ, జగదీశ్వర్ ఎట్టుందో ఒకసారి చూసొద్దాంపా, కవిత ఎట్టుందో ఒకసారి చూసొద్దాంపా అనుకుంటాడు. వస్తాడు, చూస్తాడు, బాగా శుభ్రం చేసింది, కానీ ఎట్లా ఉంది? ఖాళీగా ఉంది. శుభ్రం చేసి అయితే ఉంది, అలంకరించి ఉంది, స్టూళ్ళు కుర్చీలు వేసి ఉన్నాయి, కానీ ఎవరు లేరు దాంట్లో. అప్పుడు ఏమనుకుంటాడు, నా ఒక్కడికే కాదు ఇంకా 7 బలమైన, మునుపటి కంటే బలమైన దురాత్మలు వస్తాయి. దీనివల్ల కాపరికి ఆయాసమా, దుఃఖమా? ఏం పెరిగింది? ఆదాయం పెరిగిందా? ఆయాసం పెరిగింది, దుఃఖం పెరిగింది. అందుకని ఏమనుకుంటాడు, అయ్యమ్మా ఒకదాన్ని పోగొడితే ఊకొండకపోతుంది తల్లి, మళ్ళీ 4 తెచ్చుకుంటే ఇప్పుడు ఎట్ట తల్లి, నాకు ఆకలి అవుతుంది, వాళ్ళకి కాదు, ఇంతే సమాప్తం అని. ఇంతమంది ఎట్లా కూర్చోబెట్టేటోళ్ళం 3 hours 4 hours నైట్ అంతా కూర్చోండి, ఉండండి, అది పోయినాక పోదురు మీరు, మళ్ళీ తర్వాత చూద్దాం, మొదలు పెట్టాం, అది క్లీన్ అవ్వని అనుకోండి. ఇప్పుడు అట్లా లేదు, 10 నిమిషాలు ఇంకా పోండి, సాల్పోండి, అయిపోయింది. సో కాపరిలా మారడానికి ఎవరు కారణం? కన్నబిడ్డలు, విశ్వాసులు కడుపు మీద కొడతారు, అందుకనే కాపర్లు డబ్బు మనుషులు అయినారంటే నేను పెద్ద బాధపడను. ఎందుకంటే వాళ్ళ సంఘంలో అందరూ అటుటలే ఉన్నారేమో పాపం. కాపరికి ఏం చేస్తాం, దొరికాడు వీడు, మళ్ళీ ఎప్పుడు ఉంటాడో ఎప్పుడు వెళ్ళిపోతాడో తెలియదు కాబట్టి ఉన్న రోజునే ఎంతో కొంత పిండి కాదు, భయపెట్టో బతిమాలో, నైనా సంఘంలో అది లేదు ఇది లేదని కొంచెం వాడు కాస్త ఆత్మీయంగా ఉన్నాడంటే, పులిపిట్ లేదు, ఒక గోల్డ్ చైన్ వేయాలా, దీనికి అది లేదు అంటాడు. కాపరి మస్తుగా చెప్తాడు పాపం, విశ్వాసం. కొంచెం ఇచ్చేటోళ్ళు ఉంటే ఆస్తులు రాయించుకోవచ్చు. అటువంటి చోట మనం సంతోషంగా వెళ్తాం, ఇష్టం ఏమంటే అది ఆశీర్వాదం అనుకుంటాం. మళ్ళీ దయ్యం పోలేదంటే ఎందుకు పోలేదో చెప్పలేదు. సో ఇవన్నీ కూడా మనం గమనిస్తున్నాం. హోలీ స్పిరిట్ విషయాన్ని దేవుని వాక్యము చేత జీవించాలి. ఇది మత్తయి సువార్త 4:4 మనం చూస్తూ ఉన్నాం. దేవుని వాక్యం చేత జీవించాలి. లోకవాక్యము, లోక పరిస్థితులు, ఎన్నో శబ్దాలు మనకు వినపడుతుంటాయి. ఓన్లీ దేవుని స్వరం మాత్రమే లోపలికి వెళ్ళాలి, కాపరి స్వరం మాత్రమే లోపలికి వెళ్ళాలి, సంఘం గురించిన విషయాలు మాత్రమే లోపలికి వెళ్ళాలి. లోకం అంతా కూడా నీలో ఉందంటే నీలో ఇంకా దేవుడు లేడని అర్థం. లోకం బయట ఉందంటే ఖచ్చితంగా దేవుడిని ఏదో ఒక రీతిగా నువ్వు లోపల పెట్టుకోగలవు అనేది ఒక లెక్క. అలా ఉన్నప్పుడు నీకు డెలివరెన్స్ నిలబడుతుంది. ఒకసారి విడుదల పొందిన దురాత్మ మళ్ళీ నీ దగ్గరికి రావడానికి భయపడుతుంది. మళ్ళీ ఏ విషయంలో కూడా నిన్ను బయట నుంచి మళ్ళీ పూర్తిగా పోతుందని కాదు, బయట నుంచి గిచ్చుతూ ఉంటుంది, గెలుతూ ఉంటుంది. ఏమంటాడంటే దేవుడు, ఇట్లా తిరగొచ్చు అంట, కానీ ఇటుకి వచ్చి కూర్చొని లోపలికి రాకూడదంట. పిచ్చుక పైన గుడి కట్టుకొని మనకేం ఇబ్బంది లేదు, ఆ పిచ్చుక లోపలికి రాకూడదు, ఆ పిచ్చి ఆలోచన అనేది లోపలికి రాకూడదు. అది వచ్చిందంటే సర్వనాశనం. అందుకే మనం ప్రేమించే వాళ్ళ కోసం ఎక్కువగా కష్టపడుతూ ఉంటాం. వాళ్ళకేం అది అర్థం కాదు. డే అండ్ నైట్ నిద్రలు మానుకొని ప్రార్థనలు చేస్తుంటాం, వాళ్ళకి అది అర్థం కాదు కదా. మనం గమనించాలి, ఎవరు మన కోసం శ్రమిస్తున్నారు. అది నీ కంటికి కనపడకపోవచ్చు,
నీ కంటికి కనపడే శ్రమ కాదు కదా అది. నేను వచ్చి నీకు గుంత తవ్వి పెట్టాలంటే నీకు కనిపిస్తుంది, 4 అడుగుల గుంత తవ్వి పెట్టాడు అయ్యగారు నా కోసం శ్రమించాడు, ఇది కనపడది కాదు కదా. దానికి మనం ఏం చేయలేము. వీటిని జ్ఞాపకం చేసుకోవాలి. ఆర్మర్ ఆఫ్ గాడ్ అంటే సంపూర్ణమైనటువంటి కవచాలు. ఇది మనకు ఎఫ్ఎస్సి పత్రికలో 6వ అధ్యాయం 14 నుంచి 18 వచనాల్లో ఇవి చూస్తూ ఉన్నాం కదా. సంపూర్ణమైనటువంటి ఆర్మర్ ధరించుకోవాలి, శిరస్సును. ఒకసారి చదవండి, ఇది ఒకటి మంచిగా ఉంది, బాగా చదువుదాం. ఎఫ్ఎస్సిలో 6వ అధ్యాయం 14 నుంచి 18 వచనాలు గబగబా చదివేసేయండి, ముగించుకున్నాం. ఇది లాస్ట్. సో యేసు ప్రభువుని మన హృదయంలో నింపుకోవాలి, పరిశుద్ధాత్మను నింపుకోవాలి. సముచిత స్థానం, దేవుడికి ఏ స్థానం ఇవ్వాలో ఆ స్థానం ఇవ్వాలి. అట్టి గౌరవ స్థానం ఎప్పటికి కూడా ఆయనకు తప్ప వేరే. అందుకే మనం ఎప్పుడు కూడా చెప్తుంటాం, మొదటి స్థానం దేవునిదే, తర్వాత నీ భార్య, తర్వాత నీ భర్త, తర్వాత నీ పిల్లలు, ఆ తర్వాతనే నీ స్నేహితులు, నీ బంధువులు. నువ్వు మొదటి స్థానమే వాళ్ళకి ఇచ్చావంటే దేవుడు నీలో ఉండడు. ఎట్టి పరిస్థితులు ఉన్నట్టు కనిపించడానికి ఉండటానికి చాలా తేడా ఉంది. భ్రమపరచు ఆత్మ, వదురుబోతు ఆత్మ, ఇవన్నీ దురాత్మ శక్తులు. వదురుబోతు ఆత్మని వినలేదా? భ్రమపరచు ఆత్మని వినలేదా? అవి సంబరమైన ఆత్మలా, సంతోషకరమైన దేవుని ఆత్మలా? అవి దేవదూతలా ఏమన్నా? మరి ఎందుకు తెచ్చిపెట్టుకుంటావు? ఎందుకు తెచ్చిపెట్టుకుంటావు? అవసరమా వాటి జోలికి వెళ్ళటం? తెలిసినా తెలియకపోయినా, తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా అని నిప్పే కదా అని అన్నాను నేను. తెలిసి తొక్కినా తెలియక తొక్కినా పేడే కదా, కడుక్కోవాల్సిందే కదా కదా. ఎందుకు వాటి జోలికి వెళ్ళటం? అంత లెక్కలేని జనం ఏంటి? మళ్ళీ అవి వచ్చినాయి, ఇవి వచ్చినాయి, అది బాధపడుతున్నాం, ఇది బాధపడుతున్నాం, ఆ పని కావట్లా, ఈ పని కావట్లా. వాటి పనే నీకు పని కాకుండా చేయటం. దురాత్మల పని ఏంటో తెలుసా? నేను సర్వత్రా నాశనం చేయటం. అంటే నీ పని ఏది నీకు పని కాకుండా చేయటం. ప్రతిదీ ఆటంకం, ప్రతిదీ ఇరుకు, ప్రతిదీ ఇబ్బంది. ఏదో 10 పైసల పనికి పోయి గంటన్నర సేపు లక్షలు ఖర్చు పెట్టి ఆయాసపడాలా, శ్రమ పడాలా. సులువుగా ఎప్పుడు ఏ పని కానివ్వడు సతను. ఎందుకంటే నువ్వు దేవునిలో ఒక సగం కాలేసావు, బయట ఒక కాలు పెట్టు ఉంటే ఏటుండు. నువ్వు వెచ్చగా ఉండకు, ఉమ్మి వేస్తాను అన్నాడు దేవుడు. ఇవాళ అవి ఉన్నాయా లేదా అని వాదన గురించి నేను చెప్పట్లా. లోకరీతిగా ఒకటి ఉంది, దురాత్మలు దయాలు కాదు, చెడంతా దయ్యం, రాక్షసుడు అంటారు వాళ్ళు. నిజమే, మనలో ఉన్న చెడే రాక్షసత్వం కదా. మనలో ఉన్న మంచి దేవుడు అనుకో. అది మనకిచ్చిన లక్షణాలను బట్టి యేసుప్రభువు ఏం చెప్పాడు అది పాటిస్తే చాలు, అది అనుసరిస్తే చాలు. అదే నీకు చక్కటి విడుదల ఇస్తుంది. అది మాత్రం చేయకుండా నేను చాలామందిని చూశాను. అది తప్పో ఒప్పో ఎవరిని నేను క్రిటిసైజ్ చేయట్లేదు. చాలా పండుగలు చేసుకుంటారు, చాలా బర్త్డేలు, యాన్యువల్ డేలు, లేకపోతే అది జరిగింది ఇది జరిగింది. చిన్న ప్రార్థన పెట్టుకోరు. ఏది ఆశీర్వాదం? నువ్వు సంతోషంగా ఉండటం దేవునికి ఇబ్బందా? లేనే లేదు. కానే కాదు, నువ్వు అలా చేసుకోవాలని దేవుని ఇష్టం, ఇంకా ఘనంగా చేసుకోవాలని దేవుని ఇష్టం. కానీ ఆ సందర్భంలో దేవుడు వచ్చి అక్కడ ఉండాలని ఆశపడతాడు. నువ్వు దేవుణ్ణే పిలవకుండా, అంటే వాక్యాన్ని పిలవటం అంటే దేవుని పిలవటం, నువ్వు దేవుణ్ణే పిలవకుండా నువ్వు ఎంతమంది బంధువులను, ఎంతమంది స్నేహితులను ఎంత గ్రాండ్గా చేసుకుంటే ఏం లాభం? మనకైనా పాపం బర్త్డే చేసుకున్నాడు, ప్రార్థించమని కూడా అడగల. తర్వాత ఫొటోస్ పెట్టారు. మనందరికీ అన్న దగ్గర పని చేస్తాడు, పెద్ద గవర్నమెంట్ ఆఫీసర్, పెద్ద ఆఫీసర్. బాధ అనిపించింది. మరుసటి 2 రోజులు ఫోన్ చేస్తే నేను చెప్పాను, ఏంటన్నా ఒక ప్రార్థన చేయించుకోలేదు అంటాను కదా. నేను గబకి నానే మనిషిని అని. అంత బాగా చేసుకున్నారు, షాల్వా కప్పుకున్నారు, దండ వేసుకున్నారు, 2 కేకులు కోస్తున్నారు అక్కడో ఆఫీస్లో. మరి ఏంటన్నా ఒక ఫోన్ కాల్, చిన్న ప్రార్థన, మర్చిపోయినా, తొందర అయింది. మర్చిపోయేటట్టు చేస్తాడు సాతాను. కానీ దేవునికి ప్రథమ ఫలం ఇవ్వకుండా, ప్రథమ భాగం ఇవ్వకుండా, ప్రథమ స్థానం, అందుకే సముచిత స్థానం అన్నాను నేను. ఏ ప్లేస్ దేవునికి ఇవ్వాలో అది ముందు ఇచ్చి తీరాలి. దాని తర్వాత నువ్వు ఏమైనా చేసుకోకపో. దేవుడిచ్చే దీవెనలు మాత్రం తేడా రానివ్వడు. నువ్వు అవి చేయకుండా, దేవునికి స్థానం ఇవ్వకుండా, నువ్వు 1,00,000 ఖర్చు పెట్టాను, 1,00,000 మంది బీదలకు పంచాను, ఏది లెక్క చేయడు దేవుడు. అది అవసరం లేదంటాడు. నాకు అవసరం లేదంటాడు. ఇది జ్ఞాపకం పెట్టుకోవాలి. ఫుల్ ఆర్మర్ ఆఫ్ గాడ్. ఒకసారి ఎఫ్ఎస్సి పత్రికలో చదివితే మనం ముగించేసుకుందాం. చివరిది ఎలాగనగా, నడుమునకు సత్యమును దట్టి కట్టుకొనుడి, నీతి అని మయమర్పు తొడుగుకొనుడి, పాదములకు సమాధానమని జోలు తొడుక్కొనుడి, నిలబడి వీరుగాక విశ్వాసమని డాలు పట్టుకునుడి, అగ్నివానంలో ఆర్పటకు శక్తిమంతులు అవుదురు, రక్షణ శిరస్థానమును దేవుని వాక్యమనడి ఆత్మ ఖడ్గమును ధరించి కత్తి లేకుండా పోతున్నారండి. ఏం లాభం వచ్చా? దేవుని వాక్యమనడి ఆత్మ ఖడ్గం అంట. అది ఆ వాక్యం లేకుండా ఇంక నువ్వు అసలు కత్తి లేకుండా ధనిపోవటం ఏంటండి బాబు? మరి విచిత్రమైన మనుషులం మనం. అన్నీ చేసుకుంటూ ఉన్నాం,
వందలు వేలు ఖర్చు పెడుతూ ఉన్నాం. ఆఖరికి నేను అంటాను, పిలవండమ్మా, నీ దగ్గర ఛాయ్ కూడా తాగనమ్మా, నాకు కాను కూడా వద్దమ్మా అంట. ఎప్పుడన్నా ఎవరి దగ్గర చేయి తీసుకోవడం చూసారా? వద్దు అని ఒక్కోసారి బలం తగ్గిస్తే వాళ్ళకే ప్రార్థన చేసి రిటర్న్ చేసి వచ్చిన సందర్భాలు ఏవో చూస్తారు. దేవుడు ఇస్తాడు ఎక్కడో ఒకసారి. అప్పటికి కూడా పిలవడానికి మీకు మనసు అప్పట్ల. అప్పటికి కూడా ఏమో అయ్యగారు వచ్చి ఇంత తిరిగిపోతారు అనుకుంటారు, ఏం కథ. సరే, ఇంక చివరిగా లోకరీతిగా 2 మాటలు. స్టే విత్ ద రైట్ పీపుల్. ఆ పర్సన్స్ రైట్. ఇప్పుడు చెప్పాను చూడు, కొత్త కాలేజీలు, కొత్త ఫ్రెండ్స్, కొత్త ఎక్కడికి వెళ్ళినా రైట్ పర్సన్స్, నీ మేలు కోరేవారు, నిన్ను ప్రేమించేవారు. నీకు దెబ్బ తగిలితే వాళ్ళ కళ్ళలో నీళ్ళు రావాలి. అట్టి ప్రేమలను వదిలిపెట్టేసేసి రేపొద్దున గొంతు కోస్తామనేటువంటి వాళ్ళతో తిరిగితే ఏం లాభం వస్తాయి? యాసిడ్ల మీద పోస్తామనేటువంటి వాళ్ళతో తిరిగితే ఏం లాభం వచ్చా? ఈరోజు కంటికి కనపడదు, అది రేపు కనిపిస్తుంది. లేదా మనం ఇంకొక దగ్గర ఇంతటి పోయి మన జీవితాలు పాడు చేసుకునే పరిస్థితి వస్తే ఎప్పుడు మనకి జీవంలోనికి నడిపించే పరిస్థితి వస్తుంది? ఇవన్నీ ఏమి జరగవు. స్టే విత్ ద రైట్ పీపుల్ విత్ ద రైట్ రిలేషన్. కాబట్టి ముఖ్యంగా దేవుని విషయాల్లోకి వస్తే ఆయనతో ఉండటం మంచిది, కానీ ఆయనతో మంచి సంబంధాన్ని కలిగి ఉండటం ఇంకా మంచిది. ఏదో వచ్చాము, కూర్చున్నాము, పోయామనేది కాదు. చివరిగా మనకొస్తే కంప్లీట్ క్లీనింగ్లో 23 నిర్గమలో 28 నుంచి మొదలవుతుంది. ఇలా ఉండాలి, అలా ఉండాలి, అది చేయాలి, ఇది చేయాలి. నిర్గమకాండం 23వ అధ్యాయంలో కంప్లీట్ క్లీనింగ్. ఇది జరిగితే మళ్ళీ రాదు, ఇది జరగకపోతే మళ్ళీ వస్తుంది. మనం మానవ మాత్రలో తెలుసో తెలియకో ఆలోచన ద్వారా, తలంపుల ద్వారా, అడుగుల ద్వారా చిన్న మిస్టేక్ జరుగుతుంది. మళ్ళీ అవకాశం, సూది బెజ్జము ఉన్నంత సందు దొరికితే సాధారణగాడు దాన్ని ఫుల్ సైజ్ బాల్ పట్టేటటువంటి సందర్భం తీసుకొని వచ్చి లోపల కూర్చుంటాడు. కాబట్టి మళ్ళీ నాకు ఇది జరగలేదండి, అది జరగలేదు. మొన్న బాగానే అండి, కాపురి నా కోసం ఉపవాసం ఉండటంలా, కాపురి నా కోసం ఉపవాసం అండి ప్రార్థన చేయటంలా. వరే నీ కోసం ఒకరోజు, వాని కోసం ఒకరోజు, వీని కోసం. వరే సంవత్సరంలో 360 రోజులు నేను తిండి తినడం లేదు రే నాయన. అందుకే మానేసిన. ఇంకా వద్దు, వాళ్ళ కోసం ఇలా కోసం ఎందుకు ఒక పూట తింటేస్తాలని. కానీ ఎప్పుడు కూడా నీ మనస్సాక్షి గుచ్చుకోదా? నేను నా వల్లనే, నా అహంభావం వల్లనే, నేను దేవునికి స్థానం ఇవ్వకపోవడం వల్లనే, నేను కాపరికి ప్రేమగా నా అందించకపోవడం లేదా ఆ స్థానం ఇవ్వకపోవడం వల్లనే, లేదా నేను వాక్యంలో స్థిరంగా లేకపోవడం వల్లనే, నేను సంఘానికి వెళ్ళకపోవడం వల్లనే, నేను దేవుని విషయాల్లో బలహీన పడటం వల్లనే అనే మాట నీకు తలంపికే రాదు. అది తప్ప అన్నీ మాట్లాడతారు. నేను అంతే. నేను తోపు తురుము పుడిగా వాళ్ళందరూ అయిపోయింది. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. మళ్ళీ చెప్తూ ఉన్నాను, వెళ్ళగొట్టడం అనేది పెద్ద విద్య కాదు, అది మనకేం సంబంధం కాదు. వాడుకుంటాడు దేవుడు, పరిశుద్ధాత్మ చేత కార్యాలు జరుగుతూ ఉంటాయి. అవి ఉన్నాయా లేదా అనేది నాకు అనవసరం. నమ్మితే ఉన్నాయంటే ఇదిగో ఇట్లా పోగొట్టుకోవాలి. నమ్మలేదు, మనో ఇది ఉంది రోగం అంటే దానికి సంబంధించిన ట్రీట్మెంట్ కూడా ఇదే. పాజిటివ్నెస్, బైబిల్లో ప్రతి వాక్యం పాజిటివ్ ఎనర్జీ, బలాన్ని ఇస్తుంది, దీవెనని ఇస్తుంది. దాన్ని నిలబెట్టుకోవాలి. అలా కాకుండా విపరీతమైనటువంటి బలహీనతలతోనూ విపరీతంగా నువ్వు గడుక్కోలేక నువ్వు పక్కోని గడుగుతావు అంటే ఎట్లా చెప్పు? నీ కంట్లో దూలం తీసుకో, తర్వాత పక్కోడి కంట్లో నలుసు దిద్దు. ఏదో ఇష్టం ఉంది కాబట్టి నీ ఇష్టరాజ్యంగా వాడుకుంటానంటే నేనేం మీ తల్లినా, తండ్రినా, లేకపోతే చుట్టానా చెప్పు భరించడానికి? ఎక్కడో చోట బ్రేక్ ఈవెన్ పాయింట్ ఉంటుంది కదా, క్రిటికల్ పాయింట్ ఉంటుంది కదా, ట్రిపుల్ పాయింట్ అంటారు ఉంటుంది కదా. ఆ టైంలో చేయి వదిలేస్తే ఏమవుతారు? దేవుడు అలా చేయడు కాబట్టి బ్రతికి బట్ట కడుతున్నాం. కాపరి అలా చేసే అవకాశం ఉంది కాబట్టి ఇంకో కాపరిని ఎత్తుకుంటూ ఉన్నాం, ఇంకో సంఘానికి వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్ళినా కూడా అదే కాపరి కాకపోవచ్చు, కానీ వాక్యం అదే, దేవుడు అదే. ఇక్కడ చూపించిన బిహేవియర్ నేను అక్కడ మార్పు లేకపోతే ఎక్కడైనా అదే దేవుడే కదా. కాపరి మారిండవచ్చు కానీ దేవుడు మారాడు కదా. సంఘం మారిండవచ్చు కానీ, సంఖ్య మారిండవచ్చు కానీ దేవుడు మారలేదమ్మా. నీ బిహేవియర్ మారాలి, నువ్వు ప్రేమను నిలబెట్టుకోవాలి, దేవుని యొక్క సన్నిధిని నువ్వు నిలబెట్టుకోవాలి. అలా ఉంటేనే అది నీకు దీవెన. ప్రార్థన చేసుకుందాం. అనేక అంశాలు ఉన్నాయి కానీ అంత లోతుకు వెళ్ళలేదు. మరి పైపైన చెప్పాను, ఎంత నీ విన్నారో ఎంత ఇదో. కానీ ఒకటైతే గుర్తుపెట్టుకోండి, అది ఏదైనా కానివ్వండి, ఏ రోగమన్నా కానివ్వండి, ఏ దురాత్మైనా కానివ్వండి, ఎటువంటిదైనా కానివ్వండి, శక్తివంతమైనటువంటి దేవుడు నీతో కూడా నాతో కూడా ఉన్నాడు. ఈ నమ్మకం చాలు మనకి. కానీ ఈ నమ్మకాన్ని బలపరచుకోవాలి, స్థిరపరచుకోవాలి, విశ్వాసంలో ఎదగాలి. ఇది లేకపోతే నువ్వు ఎన్ని చేసినా వ్యర్థం. ప్రసంగి చెప్తాడు కదా, ఈ లోకంలో ఈ ఆకాశం క్రింద ఏది చేసినా వ్యర్థం. అన్నిట్లో ఒక్క క్షణం నీవు బిజినెస్ చేస్తున్నావు, బిజినెస్ పార్ట్నర్గా చేసుకో. బిజినెస్ పార్ట్నర్. నిన్న ఒక ఆయన ఎవరో పని గురించి కొంత పని వాళ్ళు కావాలి అది అని మెసేజ్ పెట్టాడు. ఏంటి అంటే ఆయన చెప్తా ఉన్నాడు, మాది ఇక్కడ కాదండి, మాది ఎక్కడో. ఏంటంటే చెప్తా అన్నాడు, నాకు ఎందుకు మీ గురించి తెలిసేవి చేశానంటే మీ గురించి తెలిసిందండి, అందుకే నేను మిమ్మల్ని టచ్ ఇప్పటివరకు ఇంకా కలవాల. ఆయన ఏమంటాడంటే, నాది వ్యాపారం సార్. ఏం వ్యాపారం? స్వీట్ స్టాల్ ఉంది, తర్వాత పాల బూత్ ఉంది,
తర్వాత ఇదంతా అంతా సాయిబాబా టెంపుల్ దగ్గర ఏం చేయాలి, నేను 20% దేవునికి ఇస్తాను. దశమ భాగం మర్చిపోయి చాలా ఏం లైంది సార్. నేను ఫస్ట్ బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు గుడివాడలో దశమ భాగం తీసుకు, ఇప్పుడంతా అక్కడ దశమ భాగం ఎవరండి, ఏం కథ, ఏం సరిపోద్దండి. నేను 20% తీస్తాను. 4 సంవత్సరాలు అయింది నేను నిలదొక్కున్న. ఇప్పుడు విశ్వాసంలో బిజినెస్ పెంచుకోవాలని ఎంత సంతోషం, ఎంత ఆనందం. దేవునికి స్థానం ఇవ్వాలి. అది ఏదైనా సరే దేవునికి స్థానం ఇస్తే దేవుడు దాంట్లో అన్నిట్లో ఇన్వాల్వ్ అయిపోతాడు, అన్నిట్లో భాగస్థుడు. కాబట్టి నష్టపోతే ఆయనకు అవమానం, కాబట్టి ఆయనే లాభం వైపు తీసుకెళ్ళిపోతాడు, దీవెన వైపు తీసుకెళ్తాడు. ప్రార్థన చేసుకుందాం. దయగలిగినటువంటి మా దేవానికి వందనాలు, శక్తి కలిగినటువంటి మా ప్రభువానికి వందనాలు. నేను ఈరోజు దురాత్మ శక్తులు లేదా దుష్ట స్వభావములు లేదా దయ్యములు వాళ్ళ కలిగేటువంటి అనర్థాలు, ఇరుకులు, ఇబ్బందుల గురించి మాట్లాడుకున్నాం. నైనా వాటిని ఎలా మరి ప్రభువా నైనా విడిపించుకోవాలో, నీ నామంలో ఎలా స్వస్థతలు పొందుకోవాలో, పొందుకున్నాక మళ్ళీ ఎందుకు వస్తున్నాయో, ఎలాంటి పరిస్థితుల్లో మేము ఉంటున్నామో వాటిని గమనించుకుంటూ ఉన్నాం. నేను ఆ పరిస్థితుల నుంచి మేము బయటపడి స్వచ్ఛమైనటువంటి సంపూర్ణమైనటువంటి విశ్వాసంలో ఎదగటానికి సహాయం చేయండి తండ్రి. అయ్యా, మేమైతే మానవ మాత్రలో మాలో లోపాలు ఉంటాయి, బలహీనతలు ఉంటాయి. అయ్యా, మేము గొప్పవాళ్ళం ఏం కాదు, కానీ నీ బిడ్డలం అదొక్కటే మాకు గొప్ప. నీ బిడ్డలం తండ్రి, మమ్మల్ని నువ్వు కాపు కాస్తున్నటువంటి తండ్రివి, రక్షకుడు, భద్రతపరిచేటువంటి సైన్యాధిపతివి. అయ్యా, సమస్తము నీవై ఉన్నావు. నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నట్టు నాయన అద్భుతమైనటువంటి ఆశీర్వాదములను మాకు ఇచ్చి సహాయం చేసి, ఇట్టి స్వభావముల నుంచి, ఇటు చీకటి ప్రభావం నుంచి మాకు విడుదల దయచేసి ఘనత, మహిమ, ప్రభావం నీవే పొందుకొనమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక.